ఆ సంగతులు మీరు పరిశీలిస్తే తర్వాత మీరు బైబిల్ చదివినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ఇచ్చినటువంటి సందర్భం ఓ విశ్వాసి అవిశ్వాసంతో జాగ్రత్త. అవిశ్వాసంతో జాగ్రత్త. చాలా ఆలోచించాను ఈ టైటిల్ ఈ అంశం గురించి ఎలాంటి సబ్జెక్ట్ ఇవ్వాలి అనేసి. మీరు కూడా కొద్దిమంది ఆలోచించుంటారని అనుకుంటున్నాను. ఓకే. విశ్వాసం అనగానే విశ్వాసానికి వ్యతిరేకమైనది ఇంకోటి ఉంది. అవిశ్వాసం. అలాగే విశ్వాసంలో కొన్ని రకాలైన విశ్వాసములు ఉన్నాయి. విశ్వాసంలో అవిశ్వాసం కదా, అల్ప విశ్వాసం కూడా ఉంది. అలాగే గొప్ప విశ్వాసం కూడా ఉంది. సో విశ్వాసం అన్నప్పుడు ఒకవైపు అవిశ్వాసం కనబడుతుంది, ఇంకోవైపు అల్ప విశ్వాసం కనబడుతుంది, ఇంకోవైపు అధికమైన విశ్వాసం కనబడుతుంది. సో మనం మరి దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలుగుతాం అన్నటువంటి దాని మీద గత 2 వారాల్లో మనం మాట్లాడుతూ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలం దయచేసేవాడని నమ్మాలి కదా అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివాం. అయితే ఈ విశ్వాసం ద్వారా దేవుని సంతోషపెట్టొచ్చు. అదే సమయంలో అవిశ్వాసం ద్వారా దేవుణ్ణి బాధ పెట్టొచ్చు. ఈ అవిశ్వాసం దేవుని కోపం పుట్టిస్తుంది. ఈ అవిశ్వాసం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కుంటుపడేటట్టు చేస్తుంది. ఈ అవిశ్వాసం ద్వారా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకోవడానికి అవిశ్వాసమే కారణం అవుతుంది. ఈ రీతిగా అవిశ్వాసంతో చాలా ప్రమాదాలు ఉన్నాయి. వాటిని మనం అన్ని ఈరోజు ఆలోచించబోట్లేదు, కానీ ఒకటి ప్రాముఖ్యంగా చేయబోతున్నాం. సో ఈరోజు టాపిక్ మనం ఆరంభిద్దాం. మీరు శ్రద్ధగా ఆలకించాలని, హృదయంలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలని నేను కోరుతున్నాను, మీకు మనవి చేస్తున్నాను. ఓకే. బీవేర్ ఆఫ్ అన్బిలీఫ్, అవిశ్వాసంతో జాగ్రత్తగా ఉందాం అన్నటువంటి ఈ అంశం కింద ఈరోజు మనం ఇశ్రాయేలు చరిత్రలో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని, బైబిల్లో పదే పదే రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మనం విశ్లేషించబోతున్నాం. అదే ఇశ్రాయేలు యొక్క ప్రయాణం. ఐగుప్తులోంచి విడిపించబడి కనాను దిశగా ప్రయాణం మొదలుపెట్టి ఆ రీతిగా 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన ఇశ్రాయేలు యొక్క ప్రయాణం గురించి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. చాలా ఆసక్తికరమైనవి. మనం మామూలుగా బైబిల్ చదివేటప్పుడు, లేకపోతే ఈ సందర్భాల గురించి వాక్యం వినేటప్పుడు అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మిస్ అవుతాయి. వాటిని మనం ఈరోజు పరిశీలించబోతున్నాం. కాబట్టి నేను చెప్పేటప్పుడు మీరు కూడా మీ బైబిల్ తెరిచి పరిశీలించాలి. ఒక దేవుని సేవకుగా మిమ్మల్ని నేను అది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇశ్రాయేలు యొక్క ప్రయాణం, ఆ ప్రయాణంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలు, దానికి వారి యొక్క అవిశ్వాసంతో సంబంధం ఏంటి, వారు కలిగి ఉన్న అవిశ్వాసం వలన పొందిన నష్టం ఏంటి, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇది ఈరోజు మన అంశం. సో చాలా వచనాలు మనం పరిశీలించబోతున్నాం. ఇదే సందర్భం ఇశ్రాయేలు యొక్క నిర్గమము అంటారు, ఎక్సడస్. ఈ నిర్గమము గురించి, వారికి జరిగిన సందర్భాన్ని గురించి మరి పాత నిబంధనలో పలు ప్రస్తావన మనం చూస్తాం. అంతేకాదు నూతన నిబంధనలో మరి 3-4 సందర్భాల్లో వారి యొక్క ప్రయాణం గురించి రాయబడినటువంటి సంగతులు చూస్తాం. సో మనం ఒక వచనం చదువుదాం. ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 3 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. ఒక హెచ్చరిక మాట ఇక్కడ చదువుతున్నాం, విశ్వాసులతో చెప్తున్నట్టు మాట. అందుకే సహోదరులారా అంటున్నారు. జీవము గల దేవుని విడిచిపోయేటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉంటుందేమో జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అది ప్రమాదం. సో విశ్వాసం లేని హృదయాన్ని దుష్ట హృదయంగా వాక్యం చెప్తుంది. అన్బిలీవింగ్ అండ్ ఈవిల్ హార్ట్. ఒకసారి ఈరోజు మనం అదే పరిశీలన చేయబోతున్నాం. ఈ వాక్యం వినటం ద్వారా మన హృదయంలో
అవిశ్వాసం ఎంతగా ఉందో ఈరోజు మనం స్కాన్ చేయబోతున్నాం. దాన్ని గుర్తించి దానికి మందు పెట్టి దాన్ని నయం చేసుకోవటానికి మనం ప్రయత్నం మొదలు పెట్టాలి. అక్కడ ఆ సందర్భం ఏం రాస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయలుదేరిన తర్వాత వాళ్ళకి జరిగిన సందర్భాల గురించి రాస్తున్నాడు. ఉదాహరణకు 8వ వచనం నుంచి, నేడు మీరు ఆయన శబ్దమును వినని యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి నా పితరులు మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారని అప్పుడు దాని గురించి మాట్లాడతాడు. 16వ వచనం, విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? ప్రమాణము అంటే వాగ్దానం. నా విశ్రాంతిలో వారు ప్రవేశింపరని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఎవరి గురించి చేశాడు? ఈ మాట చూడండి, అవిధేయులైన వారిని గూర్చియే కదా. 19వ వచనం మీరు కూడా చదవండి మ్యూట్లో. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. They did not enter into the promised land because of their unbelief on God. దేవుని నమ్మలేని కారణాన్ని బట్టి, దేవుని విశ్వసించని కారణాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి వారంట కనానులో ప్రవేశింపలేకపోయారు. ఎవరు వీళ్ళందరూ? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారు. నూతన నిబంధనలో మనకు ఒక హెచ్చరికగా, ఒక వార్నింగ్ గా ఇది రాయబడ్డాయి పిల్లలు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాల్లో చూస్తే అక్కడ కూడా వీళ్ళందరూ మరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. 1 Corinthians chapter 10 చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదంటే, మన పితరులందరూ అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారే వాళ్ళు మేఘము క్రింద ఉన్నారు. వారందరూ సముద్రంలో నడిచిపోయారు, ఎర్ర సముద్రం దాటుకొని వెళ్ళారు. అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం తిన్నారు, ఆత్మ సంబంధమైన ఒకే పానం చేశారు. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగారు, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యంలో సంహరింపబడింది. ఎవరు సంహరించారు అరణ్యంలో? శత్రువులు కాదు, దేవుడే వారిని సంహరించాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, 6వ వచనం నుంచి అంటాడు, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకుండాన్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. ఎందుకు ఈ చరిత్రలో ఈ విషయాన్ని ఇంత కూలంకుషంగా రాశారు? ఇది ఒక్కటే కాదు, చరిత్రలో జరిగినటువంటి ఆయా సందర్భాలను, అది మంచి అయినా చెడైనా, ఆ వ్యక్తి మంచివాడైనా దుష్టుడైనా సరే, ఆయా వ్యక్తుల గురించి ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 7వ వచనం, జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున్న 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సణుగుకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుతాయి రాయబడిన. ఇవెందుకు రాయబడ్డాయంటే ఈరోజు మనం బుద్ధి కలుగుతాయి, మన హెచ్చరిక కోసం. కాబట్టి ఈరోజు మనం ఆ పని చేద్దాం. ఇశ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తులోంచి విడుదల పొందటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి వారి చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘటన. దేవుడు తన మహత్కార్యముల చేత, తన అద్భుతమైన శక్తి చేత ఆ కార్యం జరిగించాడు. అందుకే మనం సంఘాల్లో చాలా సార్లు వీటి గురించి ప్రసంగాలు వింటూ ఉంటాం. అయితే కొన్ని చోట్ల ఎలా చెప్తారంటే, దీన్ని జాగ్రత్తగా ఆలోచించండి. మీరు కూడా ఇలా విన్నారా? ఒకవేళ ఆలోచించండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావడం ఒక పాపి తన పాపము నుండి విమోచింపబడి రక్షించబడటానికి గుర్తు. ఎక్సలెంట్, అదే బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ 10లో మనం అది చదువుతున్నాం.
ఆ తర్వాత ఈ 40 సంవత్సరాల అరణ్య జీవితము ఒక విశ్వాస యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత కనానులో అడుగు పెట్టటం, కనానులో ప్రవేశించటం, పరమ కనాను అంటే పరలోకంలో అడుగు పెట్టడానికి సాదృశ్యంగా ఉంది అని మనం వింటూ ఉంటాం. 3 విషయాలు చెప్పాను. ఐగుప్తులోంచి బయటికి రావడం రక్షించబడటానికి సాదృశ్యం. 40 సంవత్సరాల అరణ్య యాత్ర క్రైస్తవ జీవితానికి, అంటే అక్కడ శోధనలుంటాయి, అక్కడ శ్రమలుంటాయి అన్నట్టు వినుంటారు. అలాగే కనానులో ప్రవేశించటం, పరలోకంలో ప్రవేశించటం అనే దానికి సాదృశ్యం, గుర్తు అని వింటూ ఉంటాం. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో కొంత ఎర్రర్స్ ఉన్నాయి. కొన్ని ఆలోచించాల్సిన విషయాలున్నాయి. ఉదాహరణకు ఐగుప్తు దాటిన తర్వాత 40 సంవత్సరాల అరణ్య జీవితం అనేది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం కాదు. దేవుని యొక్క ప్రణాళిక ముందుగా అది కాదు. అది వారి యొక్క అవిశ్వాసం వల్ల దేవుడు వారిని అలా తిరిగేటట్టు చేశాడు. అవి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అలాగే కనానులో ప్రవేశించటం, పరలోకంలో ప్రవేశించటం అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కనానులో ప్రవేశించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో యెహోషువ 31 రాజులను జయించి వాళ్ళ రాజ్యాల్ని స్వతంత్రించుకుంటారు. వారు మరి దేవుణ్ణి నమ్మి విశ్వాసంతో పోరాడి గెలిచి సంపాదించుకున్నటువంటి స్వాస్థ్యం కనాన్లో ప్రవేశించిన తర్వాత జరిగింది. ఇప్పుడు మనం పరలోకంలో ప్రవేశించిన తర్వాత ఎవరితో యుద్ధాలు చేయం, అక్కడేం పోరాటాలు ఉండవు. ప్రియులారా, కాబట్టి బైబిల్ మనం జాగ్రత్తగా చదవాలి. ఇది మనకి ఏం నేర్పిస్తుందో అన్నది మనం సరిగ్గా నేర్చుకోవాలి. 40 సంవత్సరాల అరణ్య జీవితం విశ్వాసి యాత్రకు సాదృశ్యంగా ఉంది అని అనుకుంటూ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇలాగ పడిపోవటం, పాపంలో పడిపోవటం, లేకపోతే దేవుని బాధ పెట్టడం సహజమే, కొన్నిసార్లు జరుగుతుంది. ఇలా అనారోగ్యం వస్తుంది, కష్టాలు వస్తాయి, ఎన్ని సహజమే అన్నట్టు చెప్తారు. కానీ వాళ్ళు ఎదుర్కొన్న కష్ట నష్టానికి కారణం దేవుడు వారి విషయంలో హ్యాపీగా లేడు. దేవుడే కావాలని వారి విరోధంగా ఉండి నిలిచి వారిని సంహరించాడు. వారి శవములు అరణ్యంలో రాలిపోయాయి, వారి అవయవాలు అరణ్యంలో రాలిపోయాయని వాక్యం మనం చదువుతాం. ఓకే, లెట్స్ బిగిన్. ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క ప్రయాణం, ఇప్పుడు కాసేపు ఆలోచించండి వాక్యాన్ని పరిశీలిస్తూ. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళతో పాటు ఒక ప్రయాణంలో తీసుకెళ్ళబోతున్నాం. మనం కలిసి వారితో ప్రయాణం చేయబోతున్నాం కొన్ని నిమిషాలు. వారు ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అవి వాళ్ళతో పాటు మనం ఉండి ప్రయాణం చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ అలాంగ్ విత్ ఇజ్రాయెలీస్. అలా ఊహించండి. ఇశ్రాయేల్ యొక్క ప్రయాణం కావడానికంటే ముందు దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంలో 2 అంతల వాగ్దానం, అది 2-fold ప్రామిస్. మొదటిగా అసలు ఇశ్రాయేలు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు? యోసేపు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత, అక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత, మరి అప్పుడు కరువు పరిస్థితులు ఉన్నాయి కదా. మరి యోసేపు అన్నలు, సోదరులు అక్కడ ఆహారం కోసం రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. మీరందరూ నా దగ్గరికి వచ్చేయండి అని యోసేపు పిలవడం, తద్వారా యాకోబు కుమారులు, వారి యొక్క కుటుంబాలు అన్ని కూడా ఐగుప్తుకు చేరుకుంటాయి. వారి సంఖ్య 70 మంది అని ఆదికాండము 46వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతాం. జెనసిస్ చాప్టర్ 46:27 లో వీరి యొక్క సంఖ్య, ఐగుప్తులో ప్రవేశించిన వారి యొక్క సంఖ్య 70 మంది. ఆ తరువాత యోసేపుని ఎరగని రాజు రావడం, ఈ లోపుగా ఇశ్రాయేల్ ప్రజలు చాలా సంఖ్య పెరిగిపోతారు. అప్పుడు ఫరో వారి మీద కఠినమైన నిబంధనలు పెట్టడం, వారిని అణిచివేయటానికి ప్రయత్నం చేయటం, ఒకవేళ వీరు మా మీద తిరగబడతారేమో అన్నటువంటి భయంతో, ఇన్సెక్యూరిటీస్ తో వారిని బాగా అణిచివేయాలి అని ప్రయత్నం చేయటం, ఇవన్నీ మనం నిర్గమకాండం తర్వాత చరిత్ర గ్రంథాల్లో కూడా మనం చదువుతాం. ఎందుకంటే వారు విస్తారంగా పెరిగిపోతున్న జనాభా. చరిత్ర ట్రెడిషన్ ఏం చెప్తుందంటే ఇశ్రాయేల్ బయటకు వచ్చే సమయానికి వారి సంఖ్య దాదాపు 2.4 to 3 మిలియన్ పీపుల్, అంటే 24 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉండొచ్చని ఒక అంచనా. అప్పటికి ఐగుప్తు దేశపు జనాభా సుమారు 40 లక్షలు. అంటే అసలు దేశస్తులు 40 లక్షలు ఉంటే వీళ్ళు దాదాపు 25 నుంచి 30 లక్షల వరకు పెరిగిపోతున్నారు.
వీళ్ళు తిరగబడితే మన పరిస్థితి ఏంటి అన్నటువంటి భయంతో వాడిని విపరీతమైన అణిచివేతకు గురి చేయడం జరుగుతుంది. అయితే దేవుడు వారి మొర విని ఇస్రాయేలు మరి అంటే ఈ 70 మంది వచ్చిన తర్వాత 430 సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు వారి మీద కరుణించి అంతకుముందే అబ్రహాముతో వాగ్దానం చేసినట్లు నేను వాళ్ళని విడిపించి తీసుకొని వస్తాను అని మోషేని పంపిస్తాడు. ఇప్పుడు మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడటం, ఆయన దాన్ని కాదనటం, ఆ తర్వాత తెగుళ్ళ చేత దేవుడు తన మహా శక్తి సామర్థ్యాలను వాళ్ళ ముందు కనపరుచుకోవటం, చివరికి జ్యేష్ఠ కుమారుల్ని పోగొట్టుకున్నటువంటి ఐగుప్తు దేశము ఇక వెళ్ళండయ్యా బాబు అని మీరు వెళ్ళిపోండని సాగనంపటం, తమ బంగారము కొన్ని విలువైన వస్తువులు ఇచ్చి బహుమానులు ఇచ్చి వాళ్ళని వెళ్ళిపోండి అని పంపించేయటం మనం నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనం చదువుతాం. అయితే ఇలాంటి వాగ్దానం దేవుడిచ్చింది మనం ఒకసారి పరిశీలిద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 7-8 వచనాలు. నిర్గమకాండం 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఓకే. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీ దేవుడనై యందును 6 కూడా చదువుదాం. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడై యందును, అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదను అని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా మోషే అలా చెప్తాడు. ఇక్కడ వాగ్దానంలో ఉన్న 2 అంతుల వాగ్దానం 2 ఫోల్డ్ ఏంటో తెలుసా? ఒకటి ఐగుప్తులో నుంచి వెలుపలికి రప్పించటం, రెండవది పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింపచేయటం. జాగ్రత్తగా గమనించండి. ఐగుప్తుల నుంచి బయటికి విడిపింపజేస్తాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను మీకు తోడై ఉంటాను, నా బలం చూపిస్తాను మీకు, తర్వాత కనాను దేశాన్ని మీకు స్వతంత్రింపజేస్తాను. సో అక్కడ ఎలా ఉందంటే ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ఐ విల్ లీడ్ యూ ఇన్ టు కానాన్. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానంతో మొదలైంది ప్రయాణం నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 37వ వచనం నుంచి మనం చదువుతాం. అప్పుడు ఇశ్రాయేలు రామసేతు నుండి సుక్రోతులకు ప్రయాణం అయిపోయి వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. వీరి సంఖ్య గురించి ఇంచుమించు 6 లక్షల పై మాట. ఎవరు వీళ్ళు? 20 సంవత్సరాల వయసు మొదలుకొని పైనున్న వయసు వారు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 44 నుంచి 46 వచనాల్లో ఈ మాట చదువుతాను. అంటే 20 సంవత్సరాలు మొదలుకొని పైన వయసున్న వారందరినీ కౌంట్ అంటే యుద్ధం చేయగలిగిన వారు. అందుకే వారిని 6 లక్షల వీరులు అన్నారు. అంటే వీళ్ళు శక్తిమంతులు 20 ఏళ్ల పైన పడినవారు. సో 20 ఏళ్ల కంటే కింద ఉన్నవారు, ఒక వయసు దాటిన ముసలివారు, తర్వాత ఈ వీరుల యొక్క భార్యలు, వారి యొక్క పిల్లలు, వీళ్ళంతా కలిపి సుమారుగా 20 లక్షల పైమాటే. కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. వీళ్ళు 24 లక్షల నుంచి 30 లక్షల మంది వరకు ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళ యొక్క ఇది పశు సంపద, ఇవన్నీ కూడా అందరూ బయలుదేరారు. ఇది ఒక బృహత్తరమైనటువంటి ప్రయాణం ఆరంభమైంది చరిత్రలో, ద గ్రేట్ ఎక్సోడస్. ఆ రీతిగా ప్రయాణమైనటువంటి ఇది 37వ వచనంలో ఆరంభమైనటువంటి ప్రయాణం. ఆ తర్వాత వారు నడుచుకుంటూ మెల్లిగా అక్కడక్కడ ఆగుతూ ఇలా నడిచే క్రమంలో దేవుడు వారికి అగ్ని స్తంభంని, తర్వాత మేఘ స్తంభాన్ని అనుగ్రహించాడు. అంటే పగలపూట నడిచేటప్పుడు ఎండవేడివి తగలకుండా మేఘస్తంభం వారికి నీడిచ్చేటట్లు, అలాగే రాత్రిపూట వారు నివసించడానికి వెలుతురు కావాలి కాబట్టి, ఆ తర్వాత చలిలో వెచ్చదనం కావాలి కాబట్టి అగ్ని స్తంభాన్ని దేవుడు వారి ముందుగా ఉంచి నడిపించారు. ఆ మేఘం లేచి నడుస్తున్నప్పుడు వీరు ప్రయాణం మొదలు పెట్టారు. ఆ మేఘం నిలిచిపోయినప్పుడు వారు ప్రయాణం ఆపారు, విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు ఎంత కన్సర్న్ గా అన్ని వారికి సమకూర్చి అలాగా ప్రయాణం తీసుకొని వెళ్ళాను. మరి ఆ తర్వాత మనకి ఎర్ర సముద్రం, ఆ ఇన్సిడెంట్ తెలుసు.
అరే ముందు వెళ్ళమని చెప్పినటువంటి ఫరో ఆ తర్వాత వెనకాల సైన్యం వేసుకొని వస్తున్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం వెనకాల నుంచి ఫరో సైన్యం. అయితే మోషేని దేవుడు వాడుకొని ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద 20 లక్షల పైమంది నడుచుకుంటూ వెళ్లారంటే అది సామాన్య విషయం కాదు. 20 లక్షలంటే ఒకసారి ఊహించండి. ఎంత హ్యూజ్ క్రౌడో. నేనెప్పుడు 20 లక్షలు ఒక చోట ఉండటం చూడలేదు భౌతికంగా. మహా అంటే ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్‌కి బిగ్గెస్ట్ గ్యాదరింగ్ అంటే ఓ 1,00,000 మంది అనుకోవచ్చండి. కానీ అలాంటిది 20-30 లక్షల మంది అంటే చాలా హ్యూజ్ క్రౌడ్. వీళ్ళందరూ సముద్రం గుండా నడిచిపోయారు. వీళ్ళెళ్ళినట్టు మనం గూడా ఎళ్దాం రండ్రా అనుకోని ఫరో సైన్యం సముద్రంలో దాటదామని చూసినప్పుడు వారు సముద్రంలో ముంచివేయబడి నాశనం చేయబడ్డారు. ఐగుప్తు నుంచి బయటికి రావడం, పాపము నుంచి విముక్తి పొందటం, ఎర్ర సముద్రాన్ని దాటటం, మేఘము కింద నడవటం, నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిసాన్ని గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆ మేఘము నడిపింపు కింద ఉన్నారు. అంటే ఆత్మ చేత నడిపింపబడటం గురించి నూతన నిబంధనలో దానికి సాదృశ్యంగా ఉంది. ఇలా నడుచుకుంటూ వస్తారు. ఈ లోపుగా దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇస్తాడు. అంటే వాళ్ళతో నిబంధన చేస్తాడు. ఒక కావనెంట్, ఒక అగ్రీమెంట్ చేస్తాడు. అలా చేసి వారికి 10 ఆజ్ఞలతో పాటు ఆ తర్వాత కాలంలో మరి ఒక సెరిమోనియల్‌లా, ఒక మోరల్‌లా అంటే నీతి నియమాలు, అలాగే వారి శుభ్రత కొరకై సెరిమోనియల్ లా అంటారు. అవన్నీ ఆజ్ఞలు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు అనుగ్రహిస్తాడు. అందులో 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. 2 రాతి పలకల మీద వాటిని దేవుడు రాయించిస్తాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. ఎందుకంటే నేను మీ మధ్యలో ఉండాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు క్యాలిక్యులేటెడ్‌గా ఇచ్చిన తర్వాత ఆ ఈక్వేషన్స్ అన్ని అంటే ఎలాంటి కొలతలు ఉండాలి చెప్పిన తర్వాత మోషే అలాంటివి నిర్మించడం, ఆ తర్వాత అయిపోయిన తర్వాత దేవుని మహిమ దిగి రావడం ఇవన్నీ మనం చూస్తాం. ఈ రీతిగా జరుగుతున్నప్పుడు ఈ మధ్యలో వీళ్ళు ప్రయాణంలో ఆయా పరిస్థితులు ఎదుర్కొని మరి దేవుని శోధిస్తారు. అవిశ్వాసం ఉంచుతారు. ఉదాహరణకు 1, 2 చెప్తాను. మోషే పర్వతం మీదకి వెళ్లి ఆలస్యం చేసినప్పుడు, అయ్యో! మా పరిస్థితి ఏంటి? మన సంగతి ఏంటి? ఎవరు మనకు దిక్కులేరు అని అనుకోని ఒక బంగారపు దూడని చేసుకొని ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించిన ఇదిగో దేవుడు ఇతనే అంటాడు. నిర్గమకాండం 32లో అది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర సణుగుతారు. మారా అనేటువంటి చేదు నీటి దగ్గర సణుగుతారు. ఆ తర్వాత మాకు ఆకలేస్తుంది, ఆకలితో ఉన్నామని సణుగుతారు. ఆ తర్వాత సబ్బాతు రోజు కూడా మన్నా తీసుకోవద్దు అంటే, ఆ రోజు కూడా వెళ్ళినప్పుడు అవి శోధిస్తారు. ఈ రీతిగా గోల్డెన్ కాఫ్ రకరకాల ఫుడ్ కావాలి మాకు అని శోధిస్తారు. ఆ తర్వాత 12 మంది వేగుల వారిని పంపి వారు సమాచారం తీసుకొని వచ్చిన తర్వాత, ఆ సమాచారాన్ని వారు మరి దాన్ని బట్టి ప్రతిస్పందించిన తీరును చూసి, ఆ సందర్భంలో దేవుడిని శోధిస్తారు. ఈ రీతిగా ఆయన్ని శోధిస్తూ ఉన్నారు. ఆయన్ని బాధ పెట్టారు ఆ ప్రయాణంలో. సరే ఈ రీతిగా నడుచుకుంటూ ఏమైందంటే సుమారు ఇంచుమించు 2 సంవత్సరాలకి కాదేషు బర్నియా అనే ప్రాంతానికొస్తారు. నిర్గమకాండం ద్వితీయోపదేశకాండం 1 అధ్యాయం 19 వచనం. ద్వితీయోపదేశకాండం 1 అధ్యాయం 19 వచనం. డ్యూటరానమీ చాప్టర్ 1 వర్స్ 19. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యంలో నుండి వచ్చి అమోరీల మన్నెపు మార్గమున కాదేశు బర్నియాకు చేరితిమి. ఇదే మాట మనం సంఖ్యాకాండం 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా చదువుతాం. కాదేశు బర్నియా అనే ప్రాంతానికి వస్తారు. అక్కడ ఏం జరిగిందంటే 12 మంది వేగుల వారిని కనాను దేశం నుంచి పంపిస్తారు. ఓకే, అది ఎక్కడ చదువుతాం? కింద 22వ వచనం. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదాము, వారు మన కొరకు ఆ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానం చెప్పుదురు అంటది. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రము ఒక్కింటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించితిని. వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలమును చేత పట్టుకొని మన యొద్దకు తీసుకొని వచ్చి, ఇదిగో మన దేవుడైన యెహోవా మనకిచ్చిన దేశం మంచిదని తెలియచెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడిరి. ఇప్పుడు ఈ ప్రయాణంలో మనం కొంచెం దూరం వచ్చాం. ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్‌కి వచ్చాం.
12 మంది వేగుల వారిని పంపిస్తే వాళ్ళు ఆ దేశాన్ని 40 రోజుల పాటు సంచరించి సమాచారం తీసుకొని వస్తారు. అందులో యెహోషువ, కాలేబు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఉంటారు. వీళ్ళిద్దరూ మనం వెళ్ళగలుగుతాం అని చెప్తారు. మిగతా వాళ్ళు మన వల్ల కాదు, ఎందుకంటే అక్కడ చాలా బలవంతులున్నారు అని చెప్తారు. సంఖ్యాకాండము 13 అధ్యాయం. సంఖ్యాకాండము 13 అధ్యాయం. వీరితో పాటు మీరు ప్రయాణం చేస్తున్నారు కదా, ఫాలో అవుతున్నారా? ఓకే. 25వ వచనం. 25వ వచనం. వారు 40 దినములు ఆ దేశంలో సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలుల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించి ఏమన్నారంటే, వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, మోషేతో అంటున్నారు, నీవు మమ్మను పంపిన దేశానికి మేము వెళ్ళాము, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అంటే ఎక్కడైనా పాలు తేనె సమృద్ధిగా ఉందంటే అది చాలా మంచి దేశం అని అర్థం. అలాంటిది పాలు తేనెలే ప్రవహిస్తున్న దేశం అంటే అది సర్వ సమృద్ధి ఉన్న దేశము అని అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఆ దాని పండ్లు ఇవి. అయితే ఇక్కడ చూడండి, అయితే అన్నమాట ఎక్కడొచ్చినా కొంచెం ఆలోచించాలి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణంలో ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిని. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రము నొద్దను యోర్దాను నదీ ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి అలా చెప్పారు. అంటే బెదరగొట్టేస్తున్నారు. వాళ్ళు మామూలు కాదు, ఇక మన పరిస్థితి వాళ్ళ దగ్గర చెల్లదు అని జనాల్ని బెదరగొడుతున్నప్పుడు కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి ఏమంటున్నాడంటే, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, మనం ఖచ్చితంగా వెళ్తామండి అక్కడికి, దాన్ని స్వాధీనపరచుకోగలుగుతాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అన్నారు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఏమంటున్నారో తెలుసా? ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము అన్నది. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన నెఫీలీయులను చూచితిని, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనేది. ఇప్పుడు 10 మంది ఒక మాట, ఇద్దరు ఒక మాట. జనులు 10 మంది మాటని ఆలకించి బెదిరిపోయారు, అవిశ్వాసంలోకి వచ్చేసారు. వచ్చేసి ఏమంటున్నారంటే కింద 14 అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసింది, ఏడుస్తున్నారు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, గొప్పగా ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు తెలుసా? మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనులపై సణుగుకొన్నారు. ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తుల్లో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు, అంటే కత్తి చేత చంపబడేటట్లు యెహోవా మమ్ముని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను, ఇదిగో మా భార్యలు మా పిల్లలు కొల్లపోవదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అన్నారు. అంతేకాదు, ఇంకేమంటున్నారు తెలుసా వారు? మనం ఒక నాయకుని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళుదాను ఒకరితో ఒకడు చెప్పుకుంటున్నారు. ఎంత అవిశ్వాసం చూడండి. ఐగుప్తుల నుంచి ఎలా బయటికి వచ్చారో మర్చిపోయారు, ఎర్ర సముద్రం ఎలా దాటారో మర్చిపోయారు, మేఘస్తంభం అగ్నిస్తంభాన్ని మర్చిపోయారు, ఆకాశం నుండి మన్నా కురిపించింది తిన్నారే అది మర్చిపోయారు, చేదైన జలం దగ్గర తీపి జలాలను తాగారే అది మర్చిపోయారు, బండ నుండి వచ్చినటువంటి నీటిని మర్చిపోయారు, దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలను మర్చిపోయారు. అయ్యో, మన చుట్టూ ఉన్న ఐగుప్తు దేశంలో జ్యేష్ఠ కుమారులు చనిపోయారే, కానీ మన ఇంట్లో వారు ఎవరు చనిపోలేదే అన్న సంగతిని మర్చిపోయి ఏమంటున్నారంటే, ఎంత కష్టం వచ్చింది, కత్తివాత చంపేయడానికి దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు కదా. మనలో కూడా కొంతమంది విశ్వాసులు ఇలా అనుకుంటా ఉంటారు, అయ్యో ఎందుకు నమ్ముకున్నాను ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత ఇన్ని కష్టాలు వచ్చాయి, అయ్యో దేవుడు ఇక్కడ అన్యాయం చేశాడు, అయ్యో దేవుడు ఇక్కడికి నన్ను నష్టం చేశాడు, ఇదిగో దేవుడు నా అక్కర ఇంకా తీర్చట్లేదు, ఈ దేవుడు నమ్ముకొని ఏం లాభం, పాత మతంలోకి పాత నమ్మకాల్లోకి వెళ్ళిపోతే మంచిది. ఇలాగా అవిశ్వాసంతో
అపనమ్మకంతో దేవుణ్ణి అనుమానిస్తూ అవమానిస్తూ వాళ్ళు ఉన్నట్టు మనలో కొద్దిమంది ఉంటారు. అయితే దేవుడు జీవితాన్ని ఎలా మార్చాడు, పాప క్షమాపణ ఎలా ఇచ్చాడు, నీ కోసం పరిశుద్ధుడైన ప్రభు ఎలా చనిపోయాడు, ఈ సంగతులు మర్చిపోయి ఏదో చిన్నది దొరకలేదే, ఆలస్యం అవుతుందని దేవుణ్ణి అనుమానిస్తా ఉంటారు. అయితే వీళ్ళు అలా చేసినప్పుడు మోషే అహరోను వాళ్ళు ఎంతో సాగిలిపడి అలా చేయొద్దు అని చెప్తారు. అప్పుడు యెహోషువ కాలేబులు ఏమంటున్నారు చూడండి. అప్పుడు 6వ వచనం, ఆ దేశంలో సంచరించి చూచిన వారిలో నుండి నా నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు అవి కాలేబును బట్టలు చించుకొని, ఎందుకు చించుకోవాలో తెలుసా? అయ్యో ఏంటి అవిశ్వాసం, దేవుడు మనల్ని ఇక్కడ దాకా నడిపించాడు, ఇక ముందుకు నడిపించడా? ఐగుప్తు నుంచి విడిపించిన వాడు కనాన దేశాన్ని స్వతంత్రింప చేసుకోనీడా? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని బట్టలు చించుకున్నారు. బట్టలు చించుకొని ఏమంటున్నారో తెలుసా? కింద చూడండి, ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి, ఆ దేశ ప్రజలకు భయపడకండి, వారు మనకు ఆహారం అవుతారు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనేది. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలను అని చూస్తారు. ఎవరినో తెలుసా? శుభ సమాచారం తెచ్చిన వారిని, సత్యాన్ని ప్రకటిస్తున్న వారిని, దేవుని ప్రతినిధులుగా దేవుని నమ్మినటువంటి యెహోషువ కాలేబుల్ని రాళ్లతో కొట్టి చంపదాం అనుకున్నారు అంతే. అప్పటి నుంచి ఈ రోజు వరకు సత్యం ప్రకటించే వాడి మీద బురద జల్లటం, నీతి కోసం నిలబడ్డ వాడిని తప్పుడు బోధకుడని ప్రకటించటం సమాజానికి, అందులో క్రైస్తవ సమాజానికి అలవాటే. నిజమైన ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపటం ఇశ్రాయేల్ ప్రజలకు ఎలా అలవాటు, ఈ రోజులో కూడా సత్యం అనేది చెప్పబడుతున్నప్పుడు ఎవరు పట్టించుకోరు, అసత్యాన్ని అబద్ధాన్ని నమ్ముతారు, వాళ్ళ వెనకాలే పరిగెత్తుతారు, చివరికి నష్టంలో మునిగి నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాక్యానుసారమైన సంఘం అంటే దేవునికి బిలీవర్స్ కి ఇష్టం లేదు. పాపాన్ని ఎత్తి ఖండించేటువంటి బోధకులంటే ఇష్టం ఉండదు. మెల్లిగా దూతూ దేవుడిని దీవిస్తాడు, పాపమైనా క్షమించేస్తాడు, ఏం కాదు నువ్వు ఎలాగైనా బ్రతికేసే, నీ మీద దేవుడు దీవెనలు ఇస్తాడు, నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఇస్తాడు, యు నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్. నీకు ఇల్లు కావాలా, బండి కావాలా, కారు కావాలా, ఏం కావాలి, నీకు ఆస్తిపాస్తులు కావాలా, యేసు నామములో అడగండి పొందుతారు అని అబద్ధాలు చెప్పేటువంటి అబద్ధ ప్రసంగికులను, అబద్ధ బోధకులను, పాస్టర్ని నమ్మేసి తమకు తాము నష్టం తెచ్చుకుంటున్నారు విశ్వాసం. దేవుడు మా దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఏమైనా చేస్తాడు, నీకు ఏదైనా ఇస్తాడని చెప్పేటువంటి వ్యక్తులు మాకు మాత్రం ఆయన ఏమి ఇవ్వలేడు, మాకు డబ్బులు ఇవ్వలేడు, కానీ అందుకే మీరు మాకు డబ్బులు ఇవ్వండి అని డబ్బులు అడుగుతున్నారు. చెప్పే మాటలేవో దేవుడు సర్వశక్తిమంతుడు, అన్ని ఇవ్వగలుగుతాడు అని చెప్పేటువంటి వీరు మాకు మాత్రం డబ్బులు ఇవ్వలేడు, మీరు మాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు సత్యాన్ని గ్రహించిన గుడ్డితనంలో ఉన్నారు సో కాల్డ్ క్రిస్టియన్స్, నామకార్థపు సమాజం. ప్రియులారా, ఎవరన్నా నిలబడి ఇది కరెక్ట్ కాదు కదా, దేవుని వాక్యాలు చెప్పట్లేదు అని చెప్తే అతని వాక్యాలు వినరు, ఆ ఛానల్ చూడరు, లేకపోతే అతన్ని ఆ మీటింగ్స్ కి వెళ్ళరు. అలాగా దేవుని కోసం నిలబడినటువంటి దైవజనుడు అంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు, వారి మీద బురద జల్లుతారు. ఆ రోజు వాళ్ళు రాళ్లతో కొడదాం అనుకున్నారు, ఈ రోజు జనాలు అలాంటి సత్య బోధకులను అవహేళన చేస్తారు. పాపాన్ని ఖండిస్తే నొచ్చుకొని సంఘాలే మానేస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు ఇలాంటి జబ్బు ఉందంటే, నాకే జబ్బు ఉందని నువ్వు చెప్తావా అని అంటారా ఎవరన్నా డాక్టర్తో? అనరు. సార్ ఏం చేయమంటారు సార్, ఎంత ఖర్చైనా పర్లేదు, జబ్బు తీసేయండి అంటారు. మరి అదే ఆత్మీయ జీవితంలో ఈ పాపం అనే జబ్బు ఉంది, ఈ బలహీనత ఉంది, ఇక్కడ నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, ఇక్కడ లొంగిపోవట్లేదని దేవుని సత్యంలోంచి దేవుని వాక్కు నీకు వినబడుతుంటే అది దైవ వాక్కుగా తీసుకోకుండా ఈ మనిషి నన్నేంటి ఇలా అన్నాడని అతని మీద ద్వేషం పెంచుకోవటం, అతని నుంచి దూరం అయిపోవటం, అది మనకి మనమే నష్టం పరుచుకోవటం. ప్రియులారా, 10 మంది ఒక పక్క, ఇద్దరు ఒక పక్క, అసత్యమే బలంగా ఉంది, సత్యం తక్కువగా ఉంది. ఒక సామెత ఉంది, సత్యం నేను ప్రకటిస్తానని ఇంట్లోంచి బయలుదేరి చెప్పులు వేసుకుని బయటికి వెళ్దాం అనుకునేసరికి అప్పటికి అసత్యం ప్రపంచం అంతా తిరిగి చెప్పులు ఇప్పేస్తుంది అంటారు. ప్రజలు అసత్యాన్ని నమ్ముతారు, అబద్ధాన్ని నమ్మే రోజుల్లో ఉన్నాం, అంత దినాల్లో ఉన్నాం. జాగ్రత్త. సరే, వీళ్ళు కొడదాం అనుకున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే 11వ వచనం ప్రాముఖ్యమైనది, మన అవిశ్వాసం అన్న సబ్జెక్ట్ గురించి
యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? దేవుని ప్రశ్న. ఎంతకాలం వీరు నన్ను నమ్మకుండా ఉంటారు? ఎంతకాలం ఈ అవిశ్వాసం? ఈరోజు అదే ప్రశ్న మనలో కొందరికి, వీలైతే అందరికీ. ఎంతకాలం నువ్వు నమ్మకుండా ఉంటావు నన్ను? నేను చేసిన అద్భుతాలన్నీ రుచి చూసిన తర్వాత కూడా ఇంత అవిశ్వాసం, అప్రమక్కమా? పరిస్థితులు క్లిష్టంగా వచ్చినప్పుడు, క్రిటికల్ సిచ్యువేషన్స్ గుండా, క్రైసిస్ గుండా వెళ్తున్నప్పుడు, ఈ దేవుడికి ఏం చేత కాదు, ఈయనేం చేయలేడని మనుషులు వెనకాల డబ్బు వెనకాల పరిగెత్తుతున్నటువంటి మనకి దేవుడు అడుగుతున్న మాట, ఇంకా ఏం చేస్తే నువ్వు నన్ను నమ్ముతావు చెప్పు? నీకోసం ప్రాణం పెట్టాను, సరిపోదా? నీకు కావాల్సినవన్నీ ఇచ్చాను, నిన్ను దీవించాను, ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడికి వచ్చావు ఆలోచించు. ఇంత చేసినా కూడా నన్ను నమ్మట్లేదు, ఇంకేం చేయాలి నీకోసం? ప్రియులారా, దేవుని మనసులో బాధ. ఇంకేం చేయాలి? ఎన్నాళ్ళ వరకు నన్ను నమ్మకుండా ఉంటారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ తర్వాత అంటాడు, వీళ్ళందరినీ సంహరించేసి మోషే నీలో నుండి గొప్ప జనాన్ని తీసుకొని వస్తానంటే మోషే దానికి ఒప్పుకోడు, ప్రాధేయపడతాడు. ఆ తర్వాత దేవుడు ఇలాంటి జన సమూహం గురించి ఒక వాగ్దానం చేస్తాడు. ఇంతకుముందు ఒక వాగ్దానం చేశాడు, ఇప్పుడు ఇంకొక ప్రమాణం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? 26వ వచనం నుంచి 26వ వచనం. మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించుకోవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులు నేను విని ఉన్నాను. నీవు వారితో ఇలా చెప్పు, యెహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు. దేవుడు నా జీవము తోడు అని ప్రమాణం చేస్తున్నాడు. ఎప్పుడైనా నా జీవం తోడు అన్నాడానికి తిరుగులేని వాగ్దానం అది. నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేయుదును. ఏం చెప్పారో తెలుసా? అయ్యో మా భార్యలు కత్తివాత చెందుతారు, అయ్యో మా పిల్లలు మా భార్యలు చెరగొనిపోతారు. అలాగా ఏమన్నాడంటే, మీరు ఏదైతే అన్నారో మీకు అది జరుగుతుంది. అందుకే అవిశ్వాసంతో మనం మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవిశ్వాసంలో ఇక నా బ్రతికింతే నా వల్ల ఏం కాదు, ఇక నేను దీవించబడలేను, ఇక నేను ఎదగలేను, నా బ్రతికింతే నేను దేనికి పనికిరాను, దేవుడు నన్ను వాడుకోలేడు, నేను నా పాపంలోనే ఉంటాను, ఈ పాపాన్ని జయించలేను, ఈ పాపం నుంచి బయటికి రాలేను, ఈ సిచ్యువేషన్ ఎదుర్కోలేను, ఇలాంటి మాటలు ఏమో చెప్తుంటే ఒక హెచ్చరిక ఈ రోజు ఏంటో తెలుసా? దేవుడు వారితో అన్నాడు, నా జీవం తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నిశ్చయంగా మీకు చేస్తాను అని చెప్పి ఏమంటున్నాడంటే, మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. ముఖ్యంగా ఇది ఎవరితో చెప్తున్నాడంటే, యెహోషువ కాలేబులు కాకుండా 60 లక్షల కాల్బలంలో మిగతా వారు ఉన్నారే, 60 లక్షలు కాదు, 6 లక్షలు, 6 లక్షల పైచిలుకు. వారిలో వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళందరూ సనిగారే వాళ్ళందరి గురించి చెప్తున్న మాటలు. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి, మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. యొఫెన్నే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నశింప చేస్తాను. నేను ప్రమాణం చేసిన దేశంలో మీరు ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. మొదటి వాగ్దానం ఏంటి? ఐగుప్తు నుంచి విడుదల, కనాన్లో ప్రవేశం. ఐగుప్తు నుంచి విడుదల, చవి చూస్తారు. కనాన్లో ప్రవేశించు లేదు. ఎందుకంటే దేవుడు మరొక వాగ్దానం చేశారు. ఏంటి తెలుసా? నిశ్చయముగా మిమ్మల్ని నేను అరణ్యంలో సంహరిస్తాను, మీరు వాగ్దాత భూమిని చూడను, ప్రవేశింపరు. అయితే 31వ వచనం, వారు కొల్లబోదురని మీరు చెప్పిన మీ పిల్లలు ఉన్నారే, వాళ్ళని నేను ఆ దేశంలోనికి రప్పించేదను. యెహోషువ నాయకత్వంలో కనాన్లో ప్రవేశించింది ఎవరు తెలుసా? మొదటి తరం కాదు, వాళ్ళందరూ అరణ్యంలో చచ్చిపోయారు. వారి పిల్లలు ఉన్నారే, వాళ్ళని యెహోషువ కాలేబులు తీసుకొని వెళ్తారు. దేవుడు చెప్పాడు, ఆ దేశంలోనికి రప్పించేదను, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకుందరు. నేను ఇస్తానయ్యా బాబు అంటే మీరు కాదన్నారు కదా, మీకు అది ఇవ్వను. మా పిల్లలు చెరలోనికి అంటే బానిసత్వంలోకి వెళ్ళిపోతారని మీరు భయపడ్డారే అవిశ్వాసంతో, వారికి నేను ఆ దేశాన్ని ఇస్తాను. 32, అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును, మీ శవములు ఈ అరణ్యంలో క్షేమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో తిరుగుతూ
మీ మీ యొక్క శిక్షను వారు, ఏ శిక్ష తెలుసా? మీ వ్యభిచార శిక్ష అంటున్నారు. అంటే దేవుని తిరుగుబాటు చేసి, దేవుని నమ్మకుండా ఉండటాన్ని దేవుడు అంటున్నాడంటే వ్యభిచారం అంటున్నాడు. మీ వ్యభిచార శిక్షను భరించి ఆ నేను మిమ్మల్ని రోసి వేసినట్టు వారు తెలుసుకుంటారు. అంటే ఇక్కడిక్కడే తిరుగుతున్నాం. ఏంటి అసలు మనం బయటకు వచ్చింది ఎందుకు? కణాల్లో ప్రవేశించటానికి. మరి అది కాకుండా అరణ్యంలోనే తిరుగుతున్నాం. ఒకరి తర్వాత ఒకరు ఇంతమంది చనిపోతున్నారు. ఏంటి అంటే పిల్లలకు అర్థమైంది. మా అమ్మ, మా నాన్న లేకపోతే ఇదిగో మాతో పాటు మా బంధువులు, మా పితరులు ఉన్నారే, వీళ్ళు దేవునికి తిరుగుబాటు చేసి ఆయన నమ్మకుండా అవిశ్వాసం చేత ఆయన్ని త్రోసివేసిన కారణాన్ని బట్టి వీళ్ళందరూ ఇక్కడ చచ్చిపోతున్నారు. వీళ్ళు చచ్చే వరకు మనం ఇక్కడ తిరగాల్సిందే అని వాళ్ళ దోష శిక్షను వీళ్ళు కూడా భరించాల్సి వచ్చింది. ఓకే. ఆ ఓకే. ఆ తర్వాత 34వ వచనం. మీరు ఆ దేశము సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 రోజులు వేగు చూడటానికి వెళ్ళారు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు తెలుసుకుందాం. క్లియరా? దోష శిక్ష 40 సంవత్సరాలు ఎందుకు తిరిగారో తెలుసా? వారి దోషానికి శిక్ష. అది దేవుని చిత్తమా? కాదు. వారు యెహోషువ కాలేబు వలె విశ్వాసం ఉంచి కనాన్లో ప్రవేశించి స్వతంత్రించుకోవటం దేవుని పరిపూర్ణమైన చిత్తం. కానీ వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుని చిత్తాల్లోనికి వెలుపటికి వెళ్ళిపోయారు. దేవుని ప్రణాళికలోంచి తొలగిపోయారు. వాగ్దానం చేసేటువంటి భూమిని, దేశాన్ని పొందలేకపోయారు. 40 సంవత్సరాల అరణ్య జీవితం, క్రైస్తవ జీవితం అని చెప్పుకుంటున్నప్పుడు ఆలోచించాల్సిన మాట ఏంటో తెలుసా? వారు 40 సంవత్సరాలు ఎందుకు తిరిగారంటే అది దోష శిక్ష. వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి ధిక్కారాన్ని బట్టి పొందారు. అది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం కనాన్లో ప్రవేశించిన తర్వాత యెహోషువ, కాలేబులు శత్రువుల్ని జయించి రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారే, అదే నిజమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. అది జయ జీవితం. ఎ లైఫ్ ఆఫ్ విక్టరీ, ఎ విక్టోరియస్ లైఫ్. ప్రకటన గ్రంథంలో జయించువారు అని మనం చదువుతామే 2-3 అధ్యాయంలో. అలాంటి జయకరమైన జీవితము కనాన్లో ప్రవేశించడం తర్వాత జరుగుతుంది. దేవుని యందు విశ్వాసం చేత ఆ దేశంలో ఆ నెఫీలీలు అన్నారు, దేహం బాగా శూరులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉన్నారని చెప్పారే. అలాంటి గొప్ప జైంట్స్ ఎవరో తెలుసా? మన అంతరంగంలో దాగి ఉన్నటువంటి పాపాలు. ఆ పాపాలకు సాదృశ్యం ఈ కోపం అనేది ఒక బలమైన గొలియాతు లాంటి యోధుడు. కానీ దావీదు విశ్వాసంతో వాళ్ళు జయించినట్టు మనం కూడా అలాంటి పాపాలను జయించగలం అని యెహోషువ, కాలేబులు నమ్మారు. దేవుడు మన యందు ఆనందిస్తే దేవుడు మనకు విజయం ఇస్తాడు. మన శక్తి కాదు, దేవుని శక్తి. మన యొక్క కమిట్మెంట్ కాదు, దేవుని వాగ్దానం. ఈ రోజుల్లో పాపంలో అలానే పడుతూ ఆ చేసిన పాపాన్ని మళ్ళీ చేస్తూ దేవుని బాధ పెడుతూ శోధిస్తూ ఇది అరణ్య జీవితం అండి, ఇక్కడ ఇంతే ఉంటుందండి, కష్ట నష్టాలు లేకపోతే పడిపోవటం లెగటం ఇవన్నీ సహజం అండి, ఎందుకంటే శరీరంలో ఉన్నామండి అని ఇలాగా మన పాపానికి ఏదో ఒకటి చెప్పుకొని ఆదరణ పొందుతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని మన పాపాన్ని సమర్థించుకోవటానికి వాడుకోవడం. పిల్లరా, నిజమైన క్రైస్తవ జీవితం కణాల్లో అడుగు పెట్టడంతో ఆరంభమవుతుంది. ఒక జయ జీవితం, ఆత్మ పూర్ణమైనటువంటి జీవితం, ప్రతి పరిస్థితిని యేసు నామములో విశ్వాసం చేత జయించి ఎదుర్కొనే జీవితం, ప్రభు కోసం ఎలాంటి సమస్య అయినా ఎదుర్కొని నిలబడేటువంటి జీవితం, ప్రభు కోసం ప్రయాసపడేటువంటి జీవితం, దేవుని రాజ్య స్థాపన కోసం ముందుండి ఎదురొద్ది నష్టపోవటానికి కూడా ముందుకొచ్చేటువంటి జీవితం కనాను జీవితం. అది క్రైస్తవ జీవితం. ఈ రోజు మీరు కూడా ఎవరైనా కూడా మరి అరణ్యంలో మరి ఇలాగా తిరగటం, దేవుని శోధించటం, పాపంలో పడిపోవటం చూడండి. రక్షించబడిన తొలి దినాల్లో ఇలా పడుతూ లేవటం సహజం. అలా జరుగుతుంది. కొద్దిమందికి జరగాలని లేదు, కానీ జరుగుతుంది. మనలో అలాంటి ఫేజ్ గుండా వచ్చాం. కానీ రక్షించబడిన ఇంకా సంవత్సరాల తరబడి కూడా అదే జీవితం అయితే మనం అరణ్యంలో తిరుగుతున్నట్టు లెక్క, కణాల్లో అడుగు పెట్టలేదు. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన నీవు కణాల్లో అడుగు పెట్టాలి, జయ జీవితంలో అడుగు పెట్టాలి, దేవుని చిత్తం అనే కేంద్రంలో ఉండాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని సత్యం కోసం నిలబడాలి, ప్రాకులాడాలి, దేవుని స్వార్థ కోసం ఖర్చు అయిపోవాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ కెనన్. వీళ్ళకి అలాగా వాగ్దానం చేసిన ద్వారా 40 సంవత్సరాలు అక్కడక్కడే తిరిగి అందరూ చనిపోతారు. ఇంకా కింద చూడండి ఒకసారి.
కింద చూడండి 35 వచనం. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అని. దేవుడు అంత క్లియర్ గా చెప్తున్నాడు, వీళ్ళని అస్సలు నేను దానిలో ప్రవేశింపను, వాళ్ళు ఇక్కడే సంహరిస్తాను, వాళ్ళందరూ ఇక్కడే చచ్చిపోతారు. ఓకే. 36 ఆ దేశంలో సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు ఆ 10 మంది ఉన్నారే, అనగా ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చచ్చిపోయారు. అవిశ్వాసపు మాటలు చెప్పి జనాల్ని బెంబేలెత్తి చెప్పి దేవుని శిక్షకు గురి చేశారే, వాళ్ళని దేవుడు ఇమీడియట్ గా తెగులు చేత సంహరించాడు. జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. 38 అయితే ఆ దేశంలో సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. మిగతా వాళ్ళు చచ్చారు 10 మంది, 2 బ్రతికారు. ఆ తర్వాత ఈ మాటలన్నీ చెప్పినప్పుడు జనాలు బాగా దుఃఖించారు, బాగా 39 వచ్చిన మోషే ఇశ్రాయేలు అందరితో ఆ మాటలు చెప్పగా జనులు చాలా దుఃఖించిరి. 40 వారు ఉదయం లేచి ఆ కొన మీదకి ఎక్కి చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఏంటి మీరు చేస్తుంది? వెళ్ళమన్నప్పుడేమో వెళ్ళలేదు, ఇక మీ వల్ల కాదు, నేను తీసుకెళ్ళను అంటే ఇప్పుడు వెళ్తా అంటున్నారు, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి అని ప్రశ్నించాడు. అది కొనసాగదు, యెహోవా మీ మధ్యను లేడు కనుక మీ మీ శత్రువులు ఎదుట హతము చేయబడదురు, మీరు సాగిపోవద్దు అని చెప్పాడు. ఆయన కూడా వాళ్ళు ఇలా సాగిపోవద్దని చెప్పి ఏలైనగా అమాలేకీయులు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. మీరు ఈ మాట చూడండి, మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. 43 వచనం. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడు అని చెప్పారు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడుగా ఉండడు. దేవుని అనుసరించటం మనం మానితే అంట, దేవుడు సన్నిధి మనకు తోడు ఉండదంట, దేవుని మద్దతు, దేవుని అండ మనకు ఉండదంట. ఈ లోకంలో దేవుని అండ, దేవుని మద్దతు, దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని దీవెన మనకు లేకపోతే మన జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. ఈరోజు కొద్దిమంది క్రైస్తవుల పరిస్థితి అదే. వారు అనుకుంటున్నారు దేవుడు నాకు తోడున్నాడని, దేవుడు నన్ను దీవిస్తున్నాడని. ఎందుకంటే జీతాలు పెరుగుతున్నాయి, ఆస్తులు వచ్చేస్తున్నాయి, పిల్లలు ఎదుగుతున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు, భౌతికమైన సిరి సంపదలు వచ్చేస్తున్నాయి, కానీ ఆత్మీయమైన క్షీణత. భౌతికంగా విస్తరిస్తున్నారు కానీ ఆత్మీయంగా కృషించిపోతున్నారు, పాపంలో వేషధారంలో మునిగిపోతున్నారు. పైకి నలుగురు మధ్యలో బానే ఉన్నారు, 4 గోడల మధ్యలో పాపము, తిరుగుబాటు, దేవుడు అంటే లెక్కలేనితనం, అసమాధానం, అసంతృప్తి, కోపము, ద్వేషము, అసూయ, పగ, ఈర్ష్య, కలహం, క్షమించలేకపోవటం, క్షమాపణ అడగకపోవటం, భర్తను భార్య గౌరవించలేదు, భార్యను భర్త గౌరవించలేడు, పిల్లలకు తల్లిదండ్రుల మాదిరి లేదు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. ఇది ఈ రోజుల్లో కనబడుతుంది. కారణం ఏంటంటే యెహోవాను అనుసరించుట మానిపోవటం వల్ల. దేవుడు మీకు తోడుండడు. పిల్లరా, ఇది ఎంతో మనకి హెచ్చరిక ఇచ్చేటువంటి మాట. ఆలోచించేద్దాం. దయచేసి మ్యూట్ చేసుకోండి, సౌండ్ వస్తుంది. కోహోస్ట్లుగా ఉన్నవారు పరిశీలనగా చేసుకోండి. డిస్టర్బెన్స్ ఉంటే మిగతా వినేవారికి డిస్టర్బెన్స్ వస్తుంది. శ్యామ్ గారు కూచిపూడి, ప్లీజ్ మీరు మ్యూట్ చేయండి. ఓకే. తర్వాత 44 వచనం. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కనుక ఎక్కిపోయి ఆయనను మోషే వెళ్ళొద్దంటే వీళ్ళు వెళ్ళారు. ఇంతకుముందు వెళ్ళమంటే వెళ్ళలేదు, ఇప్పుడు వద్దంటే వెళ్తున్నారు. వెళ్తే ఏం జరిగింది తెలుసా? అప్పుడు చెప్పు, ఎక్కిపోయేది ఆయనను యెహోవా నిబంధన మందసమైనను మోషేను పాళెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హెర్మా వరకు వారిని తరిమి హతము చేశారు. దేవుడు ఏదైతే మిమ్మల్ని ఇక్కడే సంహరిస్తానని చెప్పాడో అది మొదలైపోయింది. మనం కూడా దేవుడు చేయమన్నది చెయ్యము, దేవుడు వద్దంటే అది చేస్తాం. జాగ్రత్త పడదాం. ఇశ్రాయేల్ నుంచి మనం ఒక పాఠం నేర్చుకుందాం. ఈ రీతిగా తిరిగిన తర్వాత ఇక ఏం చేస్తాడంటే, ఇక కనాను, యోర్దాను దాటి కనాను కాదు, మీరు వెనక్కి తిరగండి, ఈ అరణ్యంలో తిరగండి అంటే వాళ్ళు అక్కడక్కడ సంచారం చేస్తూ కొంత ప్రయాణం చేస్తారు, ఆగుతారు. ఈ లోపుగా ఒక్కొక్కడు చనిపోతున్నారు. ఆ తరంలో ఉన్న 6 లక్షల మంది పైన ఉన్నారే, వాళ్ళందరూ ఒక్కొక్కడు తిరుగుతున్నారు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము. 2వ అధ్యాయము. దేవుడు ఇప్పుడు
చెప్తున్నటువంటి మాట 12వ వచనం. పూర్వకాలమున హోరీయులు సేయీరులో నివసించిరి. ఇశ్రాయేలు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీయులు దేశంలో స్వాధీనపరుచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపజేసి వారి దేశంలో నివసించిరి. 13. కాబట్టి మీరు లేచి జరదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జరదు ఏరు దాటితిమి. ఇక్కడ చూడండి 14 నుంచి కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనము కాదేశు బర్నియాలో నుండి బయలుదేరి జరదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో ఉండకుండా నశించే వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరాలు. మొదటి 2 సంవత్సరాలు కాదేశు బర్నియా దగ్గరికి, ఇప్పుడు కాదేశు బర్నియా నుంచి అరణ్యం తిరిగేది 38, మొత్తానికి 40 సంవత్సరాలు. 38 సంవత్సరాలు. అంతేకాదు వారు నశించే వరకు ఎవరు వీరు? సేన మధ్యలో నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహు వారికి విరోధముగా ఉండెను. ఎవరైతే అవిధేయత చూపించారో, అవిశ్వాసం, వారిని సేన మధ్యలో నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహు వారికి విరోధముగా ఉండెను. దేవుడే వారిని సంహరించారు, దేవుడే వారిని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు తెలుసా? బై ది వే, ద్వితీయోపదేశకాండం అని మనం చదువుతున్నప్పుడు ద్వితీయ ఉపదేశము అంటే రెండవసారి చెప్తున్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని, ముఖ్యమైన విషయాలను రెండవసారి మోషే చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? మొదటి తరంతో కాదు. వాళ్ళందరూ ఇప్పుడు రాలిపోయారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కనాన్లో ప్రవేశించాలి కదా. వారితో దేవుని నిబంధన గురించి, దేవుడి నియమావళి గురించి, దేవుని ఆజ్ఞల గురించి, దేవుని ఆశీర్వాదాల గురించి, దేవుని శాపాల గురించి ద్వితీయోపదేశకాండం అంటే ద్వితీయ ఉపదేశాన్ని చేస్తున్నాడు తర్వాత తరంతో. ఇప్పుడు ఏం తెలుసా? 16 వచనంలో సైనికులైన వారందరూ ప్రజల నుండి లయమైపోయిన తరువాత యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఇక ముందుకు సాగిపోండి, ఎందుకంటే ఆఖరి వాడు కూడా చనిపోయాడు, నా వాగ్దానం నెరవేరింది, నేను వీరికి ప్రమాణం చేశాను, వీరిలో ఒక్కడు కూడా ప్రవేశించుడని, వారందరూ చచ్చిపోయారు, ఇప్పుడు లేచి బయలుదేరండి అని దేవుడు మాట్లాడతాడు. ప్రియులారా, ఇది క్లుప్తంగా ఇశ్రాయేల్ ప్రయాణం యొక్క సంక్షిప్తంగా. మనం డీటెయిల్స్ అన్ని చూడలేదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రయాణం. ఇప్పుడు వారు మనకి దృష్టాంతములుగా ఉన్నారు, హెచ్చరికగా ఉన్నారు, వార్నింగ్ గా ఉన్నారు. వీళ్ళని చూసి మనం ఈ అవిశ్వాసం ఎంత ప్రమాదకరమైంది, అసలు వారు ఐగుప్తు నుంచి దేనికోసం బయలుదేరి వచ్చారో దాన్నే మిస్ చేసుకున్నారు, పోగొట్టుకున్నారు. కారణం అవిశ్వాసం, అపనమ్మకం. మీరు ఎంతకాలం వరకు నన్ను నమ్మకుండా ఉంటారు అంటున్నారు. ఇప్పుడు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చివరి మాటల్లో ఇలా ఉంది. హీబ్రూస్ చాప్టర్ 3 16 నుంచి చదువుతున్నాను చూడండి. విని అంటే శుభవార్త విని, వాగ్దానం విన్నారు. ఏంటంటే కఠినపరచుకొనొద్దు, దేవుని మాట వినాలి అని మోషే, యెహోషువ, కాలేబులు విన్నటువంటి మాటలు వినకుండా ఏం చేశారంటే వాళ్ళు విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. దేవునికి కోపం పుట్టించారు. మొదటిది అవిశ్వాసం. అద్భుతాలు చూడలేదా వీళ్ళు? ఆశ్చర్యక్రియలు చూడలేదా? ఆకాశం నుండి మన్నా కురిస్తే తినలేదా? నాన్ వెజ్ తినలేదా? బండ నుండి నీళ్ళు తాగలే? అన్ని చేశారు. అయితే వారు దేవునికి సంతోషకరంగా ఉండలేదు, ఎందుకంటే అవిశ్వాసం. అందుకే హెబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ హ్యావింగ్ ఫెయిత్. కోపం పుట్టించాడు, నంబర్ 1. తర్వాత 17వ వచనం, ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను? పాపము చేసిన వారి మీదే కదా కోపగించాడు దేవుడు. వారి శవములు అరణ్యంలో రాలిపోయారు. తర్వాత తన విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఎవరిని గురించి ప్రమాణం చేస్తాడు? వీళ్ళ గురించి. దేవుని వాగ్దానం వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళ క్షేమం కోసం కాదు, వాళ్ళకి శాపానికి గుర్తుగా దేవుడు వాగ్దానం చేశాడు, మీరు ప్రవేశింపలేరు.
ఇంతకుముందు వాగ్దానం పొందారు, కణాల్లో ప్రవేశింపజేస్తానని. కానీ అవిశ్వాసం వల్ల వాగ్దానాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత కింద ఏంటో తెలుసా? కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాను. జాగ్రత్త పడదాం ప్రియులరా. అవిశ్వాసం అంటే దేవుని నమ్మకపోవడం, దేవుని శక్తి సామర్థ్యాలను తక్కువ చేయటం, దేవుణ్ణి అనుమానించటం, ఆయా పరిస్థితుల్లో పరీక్షలు కొన్ని కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు దేవానికి చేత కాదులే అని నోటితో చెప్పం, కానీ మన హృదయంలో అలాంటి తలంపు కలిగి ఉంటాం. చిన్న చిన్న అయితే దేవుడు చూసుకుంటాడు, కానీ ఇది ఎక్కడ చేతం అవుతుందిలే. మనుషుల వెనకాల పరిగెడతాం, మన మీద మనం ఆధారపడతాం, మన ధనం వెనకాల పరిగెడతాం. ఏదో ఇవ్వలేదు అన్నటువంటి సాకుతో దేవుణ్ణి వదిలిపెట్టేవారు ఉన్నారు. దేవుడు ఎంత ఇచ్చాడో మర్చిపోయారు. నీకోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువు నీకు ఒక చిన్న అక్కర తీర్చడా? సంవత్సరానికి కుర్రాడికి ₹1,00,000 ఫీజు కట్టి చదివించేటువంటి ఆ తండ్రి ఒక చిన్న పెన్సిల్ కొనివ్వలేడా? ఒకవేళ మీ అబ్బాయి అమ్మాయి అలా అన్నారనుకోండి, డాడీ మీరు ₹1,00,000 కట్టారు బానే ఉంది, కానీ నాకు ఒక పెన్సిల్ అవసరం వచ్చింది, కానీ నేను మిమ్మల్ని అడగలేను, ఎందుకంటే మీరు ఇస్తారని నాకు నమ్మకం లేదు, మీకు చేత ఇద్దో లేదు అంటే ఎలా ఉంటది మనకి పేరెంట్స్ గా? అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ఈ రోజు మన క్రైస్తవులుగా మన కోసం ప్రాణం పెట్టి సమస్తాన్ని అప్పగించుకున్న యేసుని చూస్తూ కూడా చిన్న చిన్న విషయాలు ఈయన ఇవ్వలేడు కాబట్టి ఈయన మనకు వద్దులే, ఈయన మనకి పనికిరాడులే. ఈ రోజు జాగ్రత్త తెచ్చుకుందాం, హెచ్చరిక తీసుకుందాం. విశ్వాసం లేని దుస్సహృదయం ఎవరిలో ఉందేమో జాగ్రత్త పడదాం. ఇంకో మాట చూడండి, యూదా పత్రిక 5వ వచనం. యూదా 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను. అంటే ఈ సంగతులు ముందుగా మీకు తెలిసినప్పటికీ నేను మీకు జ్ఞాపకం చేయుచున్నది ఏంటంటే, మళ్ళీ అదే ప్రస్తావన చూడండి. నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నది ఏంటంటే, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేస్తున్నాను. ఈ రోజు ప్రియులారా, క్రైస్తవులుగా మనం కూడా అవిశ్వాసం వల్ల ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాం, పరిణితిలోనికి రాలేకపోతున్నాం, జయ జీవితంలోనికి రాలేకపోతున్నాం, అడుగు పెట్టలేకపోతున్నాం, చిన్న పాపాన్ని కూడా జయించలేకపోతున్నాం. కారణం దేవుడు విజయం ఇవ్వడా? కాదు, మన అవిశ్వాసం. విజయం ఇస్తాను అన్న దేవుణ్ణి నమ్మకపోయి ఆశ్రయించకపోవటం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు పాప క్షమాపణ అంటే తెలుసుకున్నారు, కానీ పాపాల నుంచి రక్షణ, పాపాల నుంచి విజయం ఏంటంటే విజయం తెలుసుకోలేకపోతున్నారు. చేసిన పాపాన్ని దేవుడు క్షమిస్తాడు, అంతవరకు బానే ఉంది. కానీ యేసు పాపాలను క్షమించేవాడు మాత్రమే కాదు, పాపం నుండి రక్షించేవాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. పాపాల నుంచి రక్షించబడటం అంటే ఆ పాపం నుంచి విజయం పొందటం, ఆ పాపాల ఉచ్చులోంచి బయటికి రావడం, ఇక ఆ పాపాలపై మనం ఏలుబడి చేయటం. ఉదాహరణకు మనలో కొద్దిమంది బూతులు అవి మాట్లాడేవాళ్ళు చిన్నగున్నప్పుడు, ప్రభువుని తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు మాట్లాడట్లేదు. ఎందుకు? బూతులు మనకు తెలియదా? అన్ని మర్చిపోయామా? ఎక్కడైనా బూతు మాట ఉంటుంది, బూత్ అని మనకు తెలుసు, కానీ మన నోటి నుంచి రావట్లేదు. కారణం ఏంటంటే, ఇంతకు ముందు మనల్ని ఏలినటువంటి బూతులు ఇప్పుడు వాటిని మనం ఏలుతున్నాం. మన కాళ్ళ కింద ఉన్నది, మనం వాటిని చెప్పాము, నోరు మూయించాం వాటిని. అది విజయం అంటే, పాపంపై విజయం. అదొక చిన్న విజయం. అలాగా ప్రతి పాపంపై దేవుడు విజయం ఇవ్వగలడు. అది విశ్వాసంతోనే మొదలవుతుంది. యెహోషువ కాలేబులు అంటారు, మనకు దేవుడు ఇస్తానని చెప్పాడు కాబట్టి ఇచ్చి తీరతాడు. రోజు బ్రదర్, మీరు కోపాన్ని విడిచిపెట్టాలని, విసర్జించాలని బైబిల్ చెప్తుంది. ఈ షార్ట్ టెంపర్ ఉండకూడదండి, దేవుడు మీకు విజయం ఇస్తాడంటే, బ్రదర్ బీపీ ఉందండి. బ్రదర్ మా నాన్నగారి కోపం నాకు కూడా కోపమేనండి. బ్రదర్ ఉప్పు కారం తింటున్నాం, కోపం అని లేకుండా ఎట్లా ఉంటాయి? బ్రదర్ మనం విశ్వాసంలో ఉండి ఆయన కూడా శరీరంలో ఉన్నారు కదండి, ఇంకా కోపాలు లేకుండా ఎట్లా ఉంటాయి? ప్రియులారా, అన్ని బాగున్నప్పుడు తెలియదు సంగతి. ఎవరన్నా ఏదన్నా కదిలిస్తే, మన ఆహాన్ని టచ్ చేస్తే, మనల్ని మన పిల్లల్ని ఏమన్నా అంటే ఉగ్ర రూపం బయటకు వస్తుంది. ఈరోజు పెద్ద పెద్ద మాటలు చెప్పేటువంటి దైవజనులుగా భావించబడేటువంటి కొద్దిమంది తమ భార్యల మీద ఒంటి కాలుతో నిలిచిపోతారు. ఎంత కోపం! ఈ కోపాన్ని జయించొచ్చని బైబిల్ అంటుంటే ఎక్కడవుతుందిలే అని, అయినా కూడా ఇదంతా నాకు మా 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 బిడ్డే అదంతండి. అవిశ్వాసం.
ఇలా ఒకటి కాదు మరెన్నో పాపాలు. వచ్చే వారం దీని గురించి ఇంకా మనం కొనసాగిద్దాం. అయితే ఈరోజు మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, అవిశ్వాసం వల్ల మనం నష్టపోతున్నామా? అవిశ్వాసం వల్ల జీవితాన్ని పోగొట్టుకుంటున్నామా? పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే మీరు కృప కింద ఉన్నారు. ధర్మశాస్త్రం కింద కాదు. రోమా 6:14 అలాంటి వాగ్దానాన్ని మీలో ఎంతమంది నమ్ముతారు? దేవా, ఇప్పుడు నేను అనేక పాపాలతో స్ట్రగుల్ అవుతున్నాను. నాలో లాంతరంగంలో ఎంతో స్వార్థం ఉంది. అసూయ ఉంది. చెప్పలేనంత గర్వం ఉంది. ఎవరి మీదో ద్వేషం ఉంది. ఫలానా వాళ్ళంటే పగ ఉంది. క్షమించలేకపోతున్నాను. ప్రభు ఎంతో స్వార్థంతో బ్రతికేస్తున్నాను. ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఉండిపోతున్నాను. నీ పనంటే భయం లేదు. నీ స్వార్థ అంటే ఆసక్తి లేదు. సమర్పణ అంటే తెలియకుండా అయిపోతున్నాను. దేవునికి కొంత ఇవ్వాలి కదా అన్నది కూడా మర్చిపోయి, అది కూడా మిగిల్చుకుంటే ఆస్తి పెరిగిపోతుంది అన్న భావనలోకి వెళ్ళిపోతున్నాను. ప్రభువా, ఇదిగో ఈ పాపాల మూట, ఈ పాపాల చిట్ట, ఇదిగో నేను జయించలేనంత కొండగా ఉన్నాయి. అయితే ఆ రోజు యెహోషువ కాలేబును వలె నేను నమ్ముతున్నాను. నువ్వు విజయాన్ని ఇస్తావని. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, వచ్చే సంవత్సరం ప్రభువా, ఏదో ఒక రోజు ఈ పాపాలన్నిటి మీద నువ్వు విజయాన్ని నాకు ఇస్తావని నేను నమ్ముతున్నాను. సుమారు 10 సంవత్సరాల కిందట ఇలాంటి విశ్వాసంలోకి అడుగు పెట్టాను నేను. అప్పటికి విశ్వాసిని, అప్పటికి పరిచారకుని, అప్పటికి వాక్యం చెప్పే పరిచర్య చేసేవాడిని. కానీ ఈ జై జీవితం పట్ల కణాను అనుభవం లేనటువంటి ఏదో చిన్న చిన్న పాపాలు, సినిమాలు చూడొద్దు, లేకపోతే అవి చేయకూడదు, అలవాట్లు మానేయాలి, అలాంటి చిన్న చిన్న పాపాలు వదిలిపెట్టాను. కానీ అసలైనవి లోపల ఉన్నాయని అప్పుడు గుర్తించడం జరిగింది. ప్రభువా, వీటి మీద నాకు విజయం కావాలి. జనాలు నా గురించి ఏదో అనుకుంటున్నారు, కానీ అంతరంగంలో అది నిజం కాదు. ఇక్కడ ఎంతో ఓటమి ఉంది. లార్డ్, ఐ యామ్ ఎ డిఫీటెడ్ ఫెలో. మీలో ఎంతమందికి ఆ యథార్థత ఉంది? ఆలోచించండి. మీరు ఎంతమంది ఆ మాట చెప్పగలుగుతారు? మీకు మంచి సాక్ష్యాలు ఉన్నాయి, బయట మంచి పలుకుబడి ఉంది, గౌరవ మర్యాదలు ఉన్నాయి, కానీ దేవుని సన్నిధిలో అంతరంగంలో విజయం ఉందా? మీరు ఎంతమంది చెప్పగలుగుతారు, ప్రభువా, ఐఎమ్ ఆల్సో ఎ డిఫీటెడ్ బిలీవర్. ప్రభా, ఓటమిలో కూలికిపోయిన విశ్వాసమయ్యా నేను ఏలాల్సిన పాపాలు నన్ను ఏలుతున్నాయి. నేను రాజుగా పరిపాలించాల్సిన వాడిని, వాటికి నేను బానిసనైపోయినాయి. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ మై ట్రూ స్పిరిచువల్ కండిషన్ లార్డ్ అని ఎంతమంది ఒప్పుకుంటారు? ప్రభు, ఇదంతా నా అవిశ్వాసం వల్లనే. ఎంతమంది అంగీకరిస్తారు? కాగా వారు అవిశ్వాసం చేతనే ప్రవేశింపలేకపోయారని తెలుసుకుంటున్నాం. అవిశ్వాసం చేత జయ జీవితంలోనికి అడుగు పెట్టలేకపోతున్నారు. నిజ క్రైస్తవులోనికి అడుగు పెట్టలేకపోతున్నారు. ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రభు హెచ్చరికను అంగీకరిద్దాం. ప్రభు దగ్గర హృదయాన్ని విప్పి చూపిద్దాం. ప్రభువా, ఐఎమ్ ఏ డిఫీటెడ్ బిలీవర్. ప్రభువా, ఎంతో అవిశ్వాసంతో, అన్బిలీఫ్ తో ఉంది నా హృదయం. చెడ్డ హృదయం అయిపోయింది. నువ్వు జాగ్రత్తగా చూసుకోమన్నావు. జాగ్రత్తగా చూస్తే నాది ఒక ఓటమితో నిండిన, ఒక అవిశ్వాసంతో నిండిన, ఒక తిరుగుబాటుతో నిండిన, దేవుని నమ్మనటువంటి, దేవుని మేలును మర్చిపోయి, దేవుని గొప్ప శక్తి సామర్థ్యాలను విస్మరించినటువంటి హృదయం అయ్యా నాది. దయచేసి క్షమించండి. ఆయన పాదాలు పట్టుకుందాం. మన మీదికి ఆ తీర్పు రాకముందే, అలాంటి అవిశ్వాసం చేత మనము క్షీణించిపోకముందే ఈ రోజున ప్రభువా, నేను నమ్ముతాను, అన్ని పరిస్థితుల్లో నమ్ముతాను. ఈ అవిశ్వాసం నాలో లేకుండా సహాయం చేయను. ప్రభు పాదాలు పట్టుకుందాం. రండి, తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా 2 నిమిషాలు, ఎవరు అటు ఇటు తిరగద్దు. 2 నిమిషాలు. చాలా మాటలు మనం విన్నాం. ప్రభు చిత్తం తర్వాత సెషన్లో మనం కంటిన్యూ చేద్దాం. అయితే రక్షించబడినటువంటి మనము దేవుని నమ్మకపోవటం వలన దేవుని శోధిస్తున్నామా? దేవుని మనసును బాధ పెడుతున్నామా? ఆలోచన చేద్దాం. ఓటమితో నిండిన జీవితంతో దేవునికి అసంతోషాన్ని ఇస్తున్నామా? ఆలోచన చేద్దాం. యథార్థంగా ఒప్పుకుందాం. దేవుని హెచ్చరికను సీరియస్ గా తీసుకుందాం. వాళ్ళతో అన్నాడు, నా జీవం తోడు వీళ్ళలో ఎవరు కూడా కణాల్లో ప్రవేశింపలేరు అన్నాడు. ఎంత భయంకరమైన స్థితి అది. అరణ్యంలో రాలిపోయారు.
అయ్యో, ఐగుప్తు నుంచి బయటకు వచ్చి కనాన్లో అడుగు పెట్టాల్సిన యోధులు అరణ్యంలో అనామకులుగా రాలిపోయారు. 2 నిమిషాలు మౌనంగా మన హృదయాల్ని పరీక్షించుకుందాం. ఆ తర్వాత ప్రార్థన చేసి కాసేపు మనం Q&Aలకు వెళ్దాం. 2 minutes. ప్రియమైన పరలోకమందున్న తండ్రి, నమ్మదగినటువంటి మా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధిపతి, అత్యంత ప్రేమించేవాడా, అలాగే రోషం కలిగినటువంటి మా దేవా, నీ పాదములు కొందనాలు. ఈరోజు మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. కృతజ్ఞతలు మా ప్రభువా దేవా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే ఈ మాటలు ఆలోచన చేస్తున్నారో, సీరియస్ గా తీసుకున్నారో ప్రభా, ఎవరైతే యథార్థంగా తమ స్థితిని ఒప్పుకున్నారో వారిని బట్టి కృతజ్ఞతలు. ఎవరైతే నీ మాట చేత హెచ్చరింపబడ్డారో, ఎవరైతే నీ యొక్క వాక్యపు వెలుగులో తమ జీవితాన్ని సరిచూసుకున్నారో, ఎవరైతే యథార్థంగా ప్రభువా మన్నించయ్యా అని అడుగుతున్నారో వారందరిని బట్టి కృతజ్ఞతలు. వారి ప్రార్థన మీరు విన్నందుకే వందనాలు. వారి జీవితాన్ని మార్చబోతున్నందుకే కృతజ్ఞతలు. మార్పు మొదలుపెట్టినందుకే వందనాలు. ఎవరైతే ప్రభువా నాలో ఈ పాపాలను ఏలుతున్నాయి, అయ్యో ఈ పాపాలకి నేను బానిస్తున్నాయి, నేను ఏలాల్సిన పాపాలు నన్ను ఏలుతున్నాయి అని యథార్థంగా ఒప్పుకున్నారు, నీ కరుణ కోసం వేడుకుంటున్నారు, నీ సహాయం కోసం అర్థిస్తున్నారు, వారందరిని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మేమందరం కూడా కనాను అనుభవంలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారు కనాన్లో ప్రవేశించుట తదుపరి లక్ష్యం. అలాగే రక్షించబడినటువంటి మేము జయ జీవితంలోకి అడుగు పెట్టుట లక్ష్యం. ప్రభువా, అలాంటి నిజ క్రైస్తవ జీవితంలోనికి, వాక్యానుసారమైన జీవితంలోనికి, ఫలభరితమైన జీవితంలోనికి, ఆత్మీయ వర్ధిలత అనే జీవితంలోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా, నడిపించండి. మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా. ఈరోజు ఎంతో ఓటమి ప్రభా, మా ద్వారా క్రైస్తవం అపహాస్యం చేయబడుతున్నటువంటి రోజులు క్షమించండి నాయన. మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని కట్టండి ప్రభా. నీ ఉద్దేశాలకు మమ్మల్ని అప్పగించుకుంటుంది. వచ్చేవారు లేదా తర్వాత సెషన్లో ఈ మాటల గురించి ఆలోచన చేయడానికి సహాయం చేయమని, మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ కరుణించమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసముతో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్. ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, చూడండి. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. దేవుడు మీలో చాలా మందితో మాట్లాడని నమ్ముచున్నాను. ఎవరైతే ప్రభుకి యథార్థంగా ప్రార్థన చేశారో వారందరిని బట్టి కృతజ్ఞతలు, దేవునికి స్తోత్రాలు. ఫర్ ఫ్యూ మినిట్స్, ఇంకొక పావు గంట 10:30 వరకు విల్ బి హియర్, ఇక్కడే ఉంటాం. మరి ఈ అంశానికి సంబంధించి మీరు నేర్చుకున్న విషయాలు కానీ, ప్రభు మిమ్మల్ని సంధించిన తీరు కానీ, అంటే మీరు చేసిన తీర్మానం కానీ మీరు షేర్ చేయొచ్చు. లేక వాళ్ళు ఇందులో ఏమన్నా ఈ సబ్జెక్ట్ సంబంధించి ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి.
నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది చాలా వాల్యుబుల్ టైం. డోంట్ మిస్ ఇట్. దీనిలో కూడా మనం ఇంకెంతో నేర్చుకోవచ్చు. ప్లీజ్. అడగండి. ఎవరో అది టెక్స్ట్ చేశారు చూడండి, నేను చదవలేకపోయాను. చాట్ బాక్స్ లో ఉన్నది ఎవరైనా చదువుతారా? అన్న శివపార్వతి గారంట. ఏమన్నారమ్మా? బ్రదర్ మాకు వీక్లీ 3 times అయినా మాకు దేవుని వాక్యం చెప్పండి, మేము దేవునిలో ఇంకా కట్టబడతాం. ఓ ప్రైజ్ గాడ్ సిస్టర్. మీరు ఎవరో కానీ మీలాంటి వాళ్ళు దొరికితే మాకు అంతకంటే సంతోషం మరొకట్లేదు. వీక్లీ 3 times కూడా జరుగుతుంది. ఈ ఆదివారం ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో ఆదివారం రాత్రి 9 నుంచి 10 వరకు, లేకపోతే 10 నుంచి 10:30 వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ప్రతి వారం జరుగుతుంది. అలాగే గురువారం రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఇలాంటి ఆన్లైన్ లోనే జూమ్ లో. అలాగే మంగళవారం రాత్రి 9 నుంచి 10 వరకు ప్రత్యేక సిస్టర్స్ కోసం ఉంటుంది. మీరు కోరుకున్నట్టు వారానికి 3 సార్లు జరుగుతుంది. ఆ మీటింగ్స్ మీరు అటెండ్ కావచ్చు. మీ ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ టైం పోగొట్టొద్దు. టేక్ యువర్ టైం. రిఫ్లెక్షన్స్ ఉంటే చెప్పండి అన్న. ఈ సబ్జెక్ట్ మీద అడగాల, వేరే సబ్జెక్ట్? చిన్న డౌట్ ఉంది అన్న, వాళ్ళకి వేరే వాక్యం ఏమన్నా దాని గురించి అడగచ్చు. ఈ సబ్జెక్ట్ అయితే ప్రిఫరబుల్ అండి. అయినా కూడా క్వశ్చన్ అడగండి, దాన్ని బట్టి ఇప్పుడు మాట్లాడాలా లేదా అన్నది చెప్తాను. అదేనన్నా, మనం ఇప్పుడు దేవుడు పాత నిబంధనలు ఒక చోట అంటాడు కదా, నా సేవకుడిని తీర్పు తీర్చాను నువ్వెవరివి అనే మాట వాడతాడు కదా. ఎక్కడ ఆ కాంటెక్స్ట్ లో నాకు కరెక్ట్ గా రిఫరెన్స్ తెలియదు అన్న. ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళు సరిగ్గా బోధించట్లేదు, వాళ్ళు సరిగ్గా లేరని మనం అనకూడదు అన్నట్టుగా విన్నాను అన్నది. అది కరెక్టేనా? ఓకే, రైట్. మొదటిది తీర్పు తీర్చడం గురించి ఏంటంటే, మనం సేవకులు పాస్టర్లే కాదు, ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు అని బైబిల్ చెప్తుంది. తీర్పు తీర్చడానికి ఎవరికి తీర్పు తీర్చొద్దు అని. కాకపోతే జాగ్రత్తపరచడం వేరు, మన అభిప్రాయాన్ని తెలియజేయటం వేరు. ఇప్పుడు ఎవరన్నా తప్పు బోధ చెప్పి జనాల్ని మరి నాశనం వైపు తీసుకుని వెళ్తుంటే, అటు ఆ దారి తప్పు అని చెప్పకుండా ఎలా ఉంటాం? వాక్యం తెలుసు, మనం ఖండించకుండా ఎలా ఉంటాం? ఖండించాలి. సత్యం గురించి నిలబడాలంటాడు. ఐ థింక్ యూదా పత్రిక అనుకుంటా మాట చూడండి ఒకసారి. యూదా పత్రిక 3వ వచనం. యూదా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవలనని విశేషమైన ఆసక్తి కలవాడినై ప్రయత్నపడుచుండగా, ఈయన యూదా పత్రిక తన పత్రిక రాయాలనుకుంటున్నప్పుడు మన అందరికీ కలిగిపోయేటువంటి రక్షణ గురించి, అంటే రోమా లాంటి మరొక పత్రిక రాయాలనుకున్నాడు. అయితే దేవుడు వేరే తలంపిచ్చాడు. ఏమని రాయమన్నాడంటే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చెను. ఎందుకంటే రహస్యంగా కొందరు జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వముందే బడి ఉన్నారు. మనకు అప్పగింపబడిన బోధ అన్న చోట విశ్వాసము అన్నది సరైన అర్థం. మనకు అప్పగించిన విశ్వాసం నిమిత్తం మీరు పోరాడాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను, బతిమాడుకుంటున్నాను అంటున్నాడు. సత్యాన్ని ఎరిగినటువంటి మనం సత్యం కోసం నిలబడాలి, నలుగురికి సత్యాన్ని అందజేయాలి. దట్ ఈస్ అవర్ కాల్. అది మన పిలుపు. మరి అలాంటి వాళ్ళు, ఉదాహరణకు మరి ఏదైనా ఒక ఊర్లో దొంగలు పడ్డారనుకోండి, దొంగలు పడి మెల్లిగా దోచుకుంటున్నారు, ఆ సమాచారం మీకు తెలిసింది, నలుగురికి చెప్పరా? దొంగలు ఎందుకు తీర్పు తీరుస్తున్నావు ఎవరంటే, బలివాడు తీర్పు తీర్చినట్టు దొంగల వల్ల నష్టం ఉంది, నువ్వు కూడా నీ ఇంట్లో కూడా పడతారు చూసుకో అని మనం చెప్తాం. సో జాగ్రత్త చేయటం, అవసరమైన చోట ఖండించటం, తప్పుదిద్దటం, అందుకు వాక్యం ఇవ్వబడింది. కొంతమంది సేవకులు ఏంటంటే ముందు రాగానే ఒక డిఫెన్స్ వేసుకుంటారు. దావీదు సౌల్ని చంపలేదు ఎందుకంటే అభిషేకించబడినవారు కాబట్టి, నేను ఎలా బ్రతికినా కూడా నేను అభిషేకించబడినవారిని, నన్ను ఎవరు టచ్ చేయకూడదు, నన్ను ఎవరు వేలెత్తి చూపకూడదు
ఆయన ముందే ఒక డిఫెన్స్ ఏర్పాటు చేసుకుంటాడు అనమాట. ఇక నువ్వు ఎలా బ్రతికినా కూడా నేను ఎవరు ఏమనకూడదు. అందుకే సంఘాల్లో చాలా క్షీణత కొన్ని సంఘాల్లో. ఎందుకంటే నాయకుడు దేవుని చేతిలో లేదు. ఇప్పుడు దేవుని చేతికి వెలుపట, దేవుని చిత్తానికి వెలుపట నష్టపోతున్నాయి సంఘాలు, తద్వారా విశ్వాసులు. అలాంటి అబద్ధాలు చెప్పే దగ్గరికి మూకుమ్మడిగా జనాలు వెళ్ళిపోతారు, నష్టపోతున్నారు. అలాంటి వారిని జాగ్రత్త పరచడం, సత్యం వైపు మళ్లించడం మనందరి బాధ్యత. అది తీర్పు తీర్చడం కాదు, సత్యాన్ని ప్రకటించడం, సత్యాన్ని అందజేయటం. వాక్యం ఎలా ఉంది, మరి ఇలా మీరు నమ్ముతున్నారు, ఇదేంటో చూడండి అని వారిని సత్యం వైపు తిప్పడం. ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి దాని గురించి. ఇంకొకసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. అయితే ఈ సబ్జెక్ట్ గురించి అడిగితే ఇంకొంత వివరణలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నా వందనాలు. నేను శశివర్మని. శశివర్మ, చెప్పమ్మా. ఈ అవిశ్వాసం అనేది మన మీద ఏలుబడి చేయకుండా మనం ఎలా జాగ్రత్త ఉండాలి? ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్ నెక్స్ట్ సెషన్ దీని గురించి మాట్లాడదాం. ఒక మాటలో చెప్పేది కాదు. ఆయన కూడా ఒకటి చెప్తారు మీకు. ఉదాహరణకు యేసు ప్రభు దగ్గరికి ఒక కుమారుని తీసుకొచ్చిన తండ్రి మనకు కనిపిస్తాడు. మీకు ఎవరికి తెలిస్తే ఆ మాట నాకు చెప్పండి రిఫరెన్స్. అయ్యా, నాలో అవిశ్వాసం లేకుండా నాకు సహాయం చేయని వేడుకుంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం 21 నుంచి. అప్పుడు ఆయన వీనికి సంభవించి ఎంతకాలం అయిందని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండే వీడికి దయ్యం పట్టింది ఇట్లా చెప్తాడు. అది వారిని నాశనం చేయాలని తరచుగా అగ్నిలోనో నీళ్లలోనో పడద్రోస్తును. సూసైడ్ టెండెన్సీ అనమాట. అపవిత్రాత్మలు బ్రతుకు మీద విరక్తి పుట్టించి చచ్చిపోయేటట్టు ప్రేరణిస్తాయి. ఏమైనాను నీ వలన 23 పడదు. ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు ఏంటో తెలుసా? అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఏంటి అసలు ఈ మాట? నమ్మటం కనుక నీకు వస్తే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. మాట గురించి ఆలోచించాలి మనం అని ఆయనతో చెప్పాడు. అయితే 24వ వచనంలో ఈ తండ్రి హానెస్ట్ ఏం చెప్తున్నాడు తెలుసా? వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నానయ్యా, అయ్యా నేను నమ్ముతున్నాను, ఇలా బిగ్గరగా చెప్తున్నాడు. నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా కన్నీళ్ళు విడిచి వేడుకున్నాడు. ఎందుకంటే అయ్యా నాకు అపనమ్మకం ఉంటే నా కుమారుడు బాగుపడ్డు. నాకు నమ్మకం ఉంది కానీ అపనమ్మకం ఉందేమో, నాకు అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయమని వేడుకుంటున్నాడు. అదొక పద్ధతి. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో ఇలాంటి ఘోరమైన పాపాలు లోపల కనపడుతున్నాయి, లేకపోతే ఇంతటి క్లిష్టమైన పరిస్థితి నాకు ఎదురు కనపడుతుంది, దీన్ని నేను ఎదుర్కోగలనా, దీన్ని జయించగలనా? ప్రభు అంటాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం. మనకు అప్పుడు నమ్మాలనిపిస్తుంది, ఇంకొక వైపు అపనమ్మకం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ప్రభువా అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయని అతను కన్నీళ్ళు విడిచు బిగ్గరగా చెప్పాడు. That shows his intense of having faith in his life. మనం కూడా అలా ప్రార్థన చేయొచ్చు. అది ఒక దారిమా. మిగతావి మనం నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ శశి ఫర్ దట్ వండర్ఫుల్ క్వశ్చన్. ఇంకా నేను అనుకున్నాను మీలో నేను కూడా ఈ ఇశ్రాయేలు ప్రయాణం గురించి వేరేలాగా విన్నాను, ఇప్పుడు వాక్యంలో వేరేలాగా అనిపిస్తుంది నాకు. ఉదాహరణకు అరణ్య జీవితం ఇలా ఉండేది, ఇలా క్రైస్తవ జీవితం. ఒక పాట కూడా ఉంది, సియోను పాటలు సంతోషముగా పాడుతూ అనే పాటలో ఒక చరణం, ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐ థింక్ థియలాజికలీ దేర్ ఇస్ సమ్ ఎర్రర్ ఇన్ దట్ సెంటెన్స్. ఇప్పుడే చూసాం వాక్యాల ప్రకారం. అలాంటివి మీరు నోటీస్ చేస్తుంటారు బైబిల్ స్టడీలో అని అనుకున్నాను. అలాంటివి ఏమన్నా మీరు నోటీస్ చేస్తే చెప్తే అది మంచిది, ప్రజలకి ఇంకా మరోసారి చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఎవరితో బాగా డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. ప్లీజ్. చాలా మంది బోధకులు అలాగే చెప్తారన్న. ఇది మీరు ఇంతకుముందు చెప్పారు చూడండి, ఆ మాటలే చెప్తారు చాలా మంది. సాదృశ్యాలు మాట్లాడేటప్పుడు నీళ్ళలోకి వచ్చినప్పుడు
ఐగుప్తుని విడవటం రక్షణ, నీళ్ళలోకి వచ్చినట్టు నీటి బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత కానాను చేరుకోవటం పరలోక రాజ్యం అంటారు. కానీ ఆ తర్వాత అంటే ఇంతకు ముందు నేను జాక్పూర్ గారి మెసేజ్లు విన్నాను, అది తప్పు అని. ఎందుకంటే మనం కానానికి చేరుకున్న తర్వాత అక్కడ పరలోక రాజ్యానికి రాజులు యుద్ధాలు ఏముండవు. కానీ ఇక్కడ రాజులు యుద్ధాలు అన్ని ఉంటాయి, అది పరలోక రాజ్యం కాదు అని ఆయన కూడా చెప్పారు, విన్నాను. సేమ్ కాంటెక్స్ట్. మీరు ముందుగానే తెలుసుకున్నారు, కానీ చాలా మంది తెలియదు. అందువల్ల ఇలాంటి డిఫీటెడ్ లైఫ్ కామన్ అనుకుంటారు అనమాట. ఓడిపోవటం, ఓటమితో జీవించిన జీవితం, వాక్యానికి భిన్నంగా జీవించడం సహజమే, ఎందుకంటే లోకంలో ఉన్నాం కదా, శరీరంలో ఉన్నాం అని సమర్పించుకుంటారు. ఈ రోజు సత్యం చెవుల్లో పడింది, దేవునికి స్తోత్రం. ఇంకా ఒక పాయింట్ ని నోట్ చేశానన్నా, వారంతా ఐగుప్తులో ఉన్నప్పుడు దేవునితో సహవాసం లేని వారుగా ఉన్నారు కనుక వారు ఐగుప్తు నుంచి విడిపించబడి కానాన్ని చేరే మార్గంలో ప్రభు వారి పట్ల సహనం వహించున్నాడు. కనుకే తన ప్రేమను చూపిస్తూ వచ్చాడు చివరిదాకా అనేది ఒక పాయింట్ నేను నోట్ చేశాను. ఆ ఒక పాయింట్ చెప్పాలని నేను తల రాసుకున్నాను, అదే అన్న పాయింట్. గుడ్. ఆయన కరుణించాడు, కానీ ఒక టైం వచ్చింది ఆయన సీరియస్ గా తీసుకున్నాడు. అయితే వాళ్ళ పిల్లల విషయంలో మాత్రం మనం చదువుతాము, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు పాతగిలిపోలేదు. ముదిమి ఒక తండ్రి తన బిడ్డను ఎత్తుకున్నట్టు నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాను అని తర్వాత తరం గురించి మనం ద్వితీయోపదేశకాండంలో చదువుతాం. ఫైన్. ఎనీబడి ఎల్స్? ఒక పని చేద్దాం, మనం ఏం చేద్దామంటే ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి అఫీషియల్ గా మీటింగ్ క్లోజ్ చేద్దాం. 10:30 అయింది కాబట్టి ఎవరైనా ఆసక్తిగా ఉండి కాసేపు మాట్లాడాలంటే ఐ విల్ బి అవైలబుల్ హియర్ ఫర్ సమ్ టైం. కాసేపు నేను అందుబాటులో, మనం మాట్లాడుకుందాం. మీకు వీలైతే కనుక ప్రార్థన తర్వాత మీరు అలసిపోయిన వారు, పడుకోవాలనుకున్న వారు, పనులు ఉన్నవారు లీవ్ అయిపోయింది. ఎవరైతే ఉండగలరో ఉండండి. ఇంకొన్ని విషయాలు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా రామారావు అన్న? ముగింపు ప్రార్థన చేయించి ఆశీర్వాదం ఇవ్వండి. ఆ తర్వాత మీ దగ్గర ఫ్యాన్ గాలి అనుకుంటా, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. రామారావు మీ దగ్గర ఫ్యాన్ ఆపితే మంచిది. ఓకే, వచ్చిన మీ అందరికి కూడా మంచి సందేశాన్ని అందించినటువంటి ప్రతి కూడా తెలియజేస్తున్నాను. సో వెరీ సీరియస్ మ్యాటర్, చాలా సీరియస్ అంశం. ఈ మాట చాలా డిస్టర్బెన్స్ ఉందన్న, చాలా ఏదో సౌండ్, చాలా డిస్టర్బెన్స్ సౌండ్ ఉంది. ఫ్యాన్ ఆఫ్ చేశాను మరియు. ఓకే ఫైన్. నా ఫ్యాన్ కాదన్న, అన్న దగ్గర సిగ్నల్ లేదు అసలు. ఫ్యాన్ కాదన్న, అన్న దగ్గర సిగ్నల్ లేదు అసలు. ఓ సిగ్నల్ ప్రాబ్లం అన్నది. సిగ్నల్ ప్రాబ్లం ఒక సెట్ ఆల్రెడీ మార్చాను, ఇది రెండో సెట్. సార్ పగలంతా వాడుంటాం సార్. రైట్ బ్రదర్. వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు. మరి ఈ యొక్క విన్న వాక్యాన్ని మన హృదయాల ప్రజలకు వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి మనం ప్రయత్నం. సో విని వదిలేసి కాకుండా మనం విన్న దాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుని మన లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ క్రైస్తవ జీవితం అంటేనే చేంజింగ్ అవర్ లైఫ్ ని మనం మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముగింపు ప్రార్థన తర్వాత మరి బ్రదర్ చెప్పినట్లుగా ఇంకా కొంత సమయం మరి ఎంతో ఆసక్తిగా మరి బ్రదర్ అయితే సిద్ధంగా ఉన్నారు. మరి సిద్ధంగా ఉండి కొంత సమయం గడపాలనుకున్న వారు మరి కొంత ఈ ప్రార్థన తర్వాత కూడా కొనసాగించవచ్చు. మరి అందరూ కూడా మరి ఉండలేరు కాబట్టి మనం ముగింపు ప్రార్థన చేసుకొని మరి
కొంత సమయాన్ని మరి తిరిగి గడపడానికి ప్రయత్నం చేద్దాం. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ రతన్ రాజు గారు ఉన్నారు. బ్రదర్ రతన్ రాజు గారు ఉన్నట్లయితే రతన్ రాజు గారు చేయవలసిందిగా కోరుతున్నాను. బ్రదర్ రతన్ రాజు గారు ఒకవేళ లేనట్లయితే మరి లేరన్నా, లీవ్ అయ్యారు. విశ్వనాథ్ బ్రదర్ మీరు చేసి ముగించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికై వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. రాత్రి వాళ్ళ సమయంలో ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో మీరు మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. ఆసక్తిగా వాక్యమైన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి హృదయాల్లో ఈ వాక్యం ద్వారా కార్యం జరిగించండి. అలాగే తండ్రి, మీ దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగం కొరకే మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, అవిశ్వాస హృదయాన్ని దుష్ట హృదయం అన్నారు తండ్రి. నిజమైన ఆయన అటువంటి దుష్ట హృదయాన్ని మాలోంచి తీసివేయండి తండ్రి. ఎక్కడా కూడా అవిశ్వాసం, అపనమ్మకం లేకుండా సంపూర్ణంగా మీ పైన ఆధారపడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి తండ్రి. మీరు సహాయం దయచేయండి, కృప చూపించండి నాయన. ఆయన యేసు ప్రభు చెప్పిన రీతిగా ఎక్కడా కూడా మాలో అవిశ్వాసం లేకుండా నమ్ముట నీకు సాధ్యమైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమైన సెలవిచ్చిన గొప్ప మాటలను బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. ఆయన ఆ విధంగా మేము కూడా ముందుకు సాగిపోవడానికి మీరు సహాయం దయచేయండి. మా క్రైస్తవ జీవితంలో జై జీవితం మేము జీవించలాగిన మీరు సహాయం దయచేయమని కృప చూపించమని. ఆయన ఎక్కడా కూడా ఇశ్రాయేల్ ప్రజల్లా కాకుండా మేము ఎప్పుడు కూడా మీ పైన సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించటకు మీరే సహాయపడమని, మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయమని, సమస్త మహిమాగరత ప్రభావాలు మీకు మాత్రం ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, అని కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, నింపుదల శక్తి మనందరికీ తోడేయండి. అవిశ్వాసాన్ని జయించి విశ్వాసం ద్వారా జయ జీవితంలో అడుగు పెట్టడానికి సహాయపడును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. దిస్ ఇస్ ఓపెన్ టైం. కాసేపు మనం డిస్కస్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నా జీవితాన్ని ఒక మలుపు తిప్పినటువంటి సబ్జెక్ట్ ఇది, ఆత్మీయ జీవితాన్ని. అందుకే చెప్తున్నప్పుడు చాలా ప్యాషనేట్ గా అనిపిస్తుంది నాకు. దీని గురించి ఇంకా కొంత మీరు తెలుసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. మీరు తెలుసుకుంటే షేర్ చేయొచ్చు. బై ద వే, లీవ్ అవ్వాలనుకున్న వాళ్ళు లీవ్ అవ్వచ్చు, ఆసక్తి ఉన్న వాళ్ళు కాసేపు ఉండొచ్చు. లెట్స్ టాక్ సమ్ టైమ్. యా, ఇది మీ టైం. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్న రామారావు, మీరు మ్యూట్ చేస్తే డిస్టర్బెన్స్ పోతుంది. మీరు మ్యూట్ చేయండి. అబ్రహం బ్రదర్ మాట్లాడండి. ఇందాక కదా మాట్లాడే ప్రయత్నం చేశారు కదా. వందనాలు. బాగున్నారా? బాగున్నాను. గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. బాగున్నాను. వినిపించిందా మీకు? వినపడుతుందండి, వినపడుతుంది. సంతోషం. లాస్ట్ లో జాయిన్ అయిన అందుకు నేనేం మాట్లాడలేకపోతున్నాను. నెక్స్ట్ టైం పూర్తిగా గుడ్ గుడ్. వింటున్నాను, జాగ్రత్తగా వింటున్నాను. కానీ చాలా వాల్యుబుల్ వర్డ్స్ మన జీవితానికి అవసరమే. ప్రభు మీతో మాట్లాడిస్తున్నాడు. అదే అండి. థ్యాంక్ యూ. అన్నా, నాది ఇంకొక క్వశ్చన్ ఏం కాదు. ఇక్కడ మీరు చెప్పారు కదా, మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో 23లో అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తం సాధ్యమే అని అతనితో చెప్పారు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు నమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పినని ఉంది కదా. అట్టనే ఆ తండ్రి కాంటెక్స్ట్ లో ఇప్పుడు నేను కూడా ఆ ప్రభు సన్నిధిలో అలానే నేను నమ్ముచున్నాను, కానీ అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని నేను కూడా ప్రభు సన్నిధిలో బిగ్గరగా అరిచి అంటే బిగ్గరగా ప్రార్థన చేయాలి. అది ప్రభువుకి వినపడాలి.
అంటే అలా నేను చెయ్యాలి అంటే నేను ఏం చెయ్యాలి? అలా అతను పోలే అంటే నమ్ముతున్నాను కానీ అపనమ్మకం ఉండకుండా ప్రభు సహాయం చేయాలంటే ఏం చెయ్యాలి? ఓకే, భలే చక్కగా అడిగావు. ఇప్పుడు అతను ఎందుకు అలా కన్నీళ్లు విడుచుతూ బిగ్గరగా అడిగాడంటే తన కొడుకు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. అది అతని అక్కర. అతని అక్కర ఎంత అత్యవసరమైన గుర్తించాడు. ఎలాగైనా సరే నా కొడుకు బాగుపడాలి అన్న తాపత్రయం అయింది, ఆ భారం అయింది. ఇప్పుడు మనం కూడా మన జీవితాల్లో మరి ఆయా పరిస్థితుల్లో మనకి ఇది అవసరం, ఇది నాకు అత్యవసరం, ఇది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ అని అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ రియాలిటీలోకి వచ్చి అలా ప్రభువుని పాదాలు పట్టుకుంటాం. ప్రభు ఎలాగైనా సహాయం చేయాల్సింది అని అడుగుతాం. కొన్ని పరిస్థితుల్లో మనం మన నీడ్ ఏంటో గుర్తించు. ఉదాహరణకు ఒక విశ్వాసి, దేవుని నమ్మినటువంటి బిడ్డ ఒక కమిటెడ్ గా ఉండాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, అది దేవుని వాక్యం అలా చెప్తుంది, కానీ నేనేం అలా లేను. చాలాసార్లు ఏమంటారని అనుకుంటామంటే ఇది సహజమే లేదు, తర్వాత చూద్దాం అనుకుంటాం. కానీ సీరియస్ గా ఎవరు తీసుకుంటారో వాళ్ళు అలాగా ప్రభువుని వేడుకుంటారు. పలానా పాపం చేత నేను నష్టపోతున్న తద్వారా నేను నా కుటుంబం ఇబ్బంది పడుతున్నాం అని తెలిసి కూడా కొంతమంది సీరియస్ గా తీసుకోరు, దాన్ని ఆ అక్కరగా భావించరు. ఎవరైతే అక్కరగా తీసుకుంటారో వాళ్ళు సీరియస్ గా దాని మీద యుద్ధం చేస్తారు. అలాగా నీ నీడ్ ఇదే నీకు తెలిస్తే, దాని ప్రభా ఈ ఈ ఈ ఆత్మీయ ఇది సరిపోదు, నాకు దీనికంటే తర్వాత దశకి వెళ్ళాలి, నాకు ఒక నూతన బలం, నూతన ఉద్యమం, నూతన ఉత్తేజం నాకు కావాలి, మరింత పరిణితిలోనికి నేను రావాలి. ప్రభా నీకోసం నేను చేసే పని పరిచర్య ఇది దీంతో నాకు తృప్తి లేదు, ఇంతకంటే గొప్పగా ప్రయాసపడాలి, ఇంతకంటే గొప్పగా నేను వాడబడాలి, కానీ అది అవ్వట్లేదు, నాకు సహాయం చేయి అని ఎవరైతే అలా సీరియస్ గా ప్రభు దగ్గరికి వస్తారో, ప్రభు ఇంకా నా భాగస్వామి మారలేదు, లేకపోతే ఇంకా నా కుటుంబంలో పలానా వ్యక్తికి రక్షణ లేదు, లేకపోతే పలానా వ్యక్తి జారిపోయాడు, నా భార్యో నా భర్తో లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే తోబుట్టులో, ప్రభు వారిని నువ్వు ఎలాగైనా కరుణించాలి అని ఆ నీడ్, ఆ అక్కర మనం గుర్తిస్తే ఎంత సీరియస్ ప్రాబ్లం ఎంత సీరియస్ గా తీసుకుంటే అంత వర్కౌట్ చేస్తారు. ఈ తండ్రి ఏం చేశాడంటే తన కొడుకు కాబట్టి అంత ప్రాధేయపడ్డాడు. మనం ఎందుకు లైట్ తీసుకుంటున్నాం అంటే వీ డోంట్ కన్సిడర్ స్పిరిచువల్ థింగ్స్ వాల్యుబుల్. అతని కొడుకు వెరీ వాల్యుబుల్. మనకి మన ఆత్మీయ జీవితం, మన స్పిరిచువల్ ప్రోగ్రెస్, మన యేసు స్వరూప్యులకు మార్చబడటం, మన పాపాన్ని ఓడించి జయించటం, మన జీవితం ద్వారా దేవుని మహిమపరచటం, దేవుని చిత్తాన్ని జరిగించటం, సత్యం కోసం నిలబడటం, దేవుని ప్రభు యొక్క పని పరిచర్యలో సేవలో మనం ముందుకు వెళ్ళటం, మనకు ఇవ్వబడిన అక్కర, ఉదాహరణకు ఒక మాట, ఇవన్నీ మనం అక్కర్లను తెలుసుకుంటే సీరియస్ గా తీసుకుంటాం. ఉదాహరణ ఒక మాట అడగనివ్వండి, దేవుడు నీకు ఇచ్చిన కృపావరం ఏంటి, లేకపోతే కృపావరాలు ఏంటి అని నేను అడిగాను అనుకోండి, నాకు తెలుసు మీలో మోర్ దాన్ 70% బ్రదర్ నాకు అంత ఐడియా లేదండి, ఐఎమ్ నాట్ షూర్ అంటారు. అదేంటో నాకు తెలియదండి అంటారు. దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలియకపోతే దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటో ఎలా తెలుస్తుంది? దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటో తెలియకపోతే నీ పట్ల దేవుని చిత్తం ఏంటో ఎలా గ్రహించుకుంటావు? దేవుని పని ఏంటో, దేవుని ఉద్దేశం నీ పట్ల ఏంటో తెలియకపోతే దేవుని ఎలా మహిమపరుస్తావు జీవితంలో? దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటో, వరం ఏంటో ఇవి కనీసం తెలియకపోతే దేవుని చిత్తాన్ని ఎలా పరిపూర్ణ సంపూర్తిగా నిర్వర్తించి ఆయన దగ్గరికి వెళ్తాం? చూసారా? కానీ ఈ రోజుల్లో 178% మందికి కనీసం మినిమం థింగ్, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం, నీ ఇచ్చిన వరం ఏంటి, ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు అది తెలుసుకున్నామంటే అది తెలుసుకోలేదండి, నాకు అంత ఐడియా లేదండి అంటారు. బికాస్ వీ డోంట్ థింక్ దట్ ఈస్ సీరియస్ అండ్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్. అదనమాట. మనం ఏదైతే ఇంపార్టెంట్ భావిస్తామో దాని మీద ఖర్చు పెడతాం, దాని మీద కష్టపడతాం, దాని మీద సమయం కేటాయిస్తాం, దాన్ని సీరియస్ గా తీసుకుంటాం. ఓకే శశి, థ్యాంక్ యూ అన్న. విషయాల్లో క్లారిటీ వచ్చింది, చాలా వందనాలు. మోస్ట్ వెల్కమ్. ఇంకా ఎవరన్నా అడిగితే బాగుండు అని అనుకుంటున్నారు, మీరు కూడా అడగొచ్చు, అంటే మీరు కూడా చెప్పొచ్చు, ఈ మాటల ద్వారా నేను ప్రోత్సహించబడ్డాను, హెచ్చరించబడ్డాను, నేర్చుకున్నాను, నేను కూడా ఇలాంటి తీర్మానం చేశాను అని చెప్తే
మాకు కూడా హుషారుగా ఉంటుంది, వినటానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రశ్నలు లేకపోతే అలాంటివి చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్ విజయ్. ఆంటీ నేను హన్నా నేను హానాంటిని. హన్నా ఆంటీ, ఎస్ ఆంటీ, ప్లీజ్ ఆ. చెప్పండి. లాస్ట్ అంటే కొన్ని రోజులు గాడ్ హ్యాస్ బిన్ టాకింగ్ టు మీ ఆన్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఓకే. అంటే ఐ రీడ్ ఓటీ అండ్ ఎన్టీ బోత్ ఇన్ మై క్వైట్ టైం. సో 2 ప్లేసెస్ నుండి కూడా సామ్స్ అండ్ హీబ్రూస్ రెండిటి నుండి కూడా సేమ్ వర్డ్స్. అంటే there was no difference in the portion, script portion. మాట్లాడుతా ఉంటే నేను అనుకున్నాను, ఏంటి ఉన్నట్టుండి ఇట్లా మాట్లాడుతున్నారు, ఏంటి సంగతి అని. అంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అనమాట. సో టుడే యువర్ మెసేజ్ హెస్ బ్రాట్ మోర్ ఇన్సైట్, అండ్ అంటే మై థాట్ ప్రాసెస్ కూడా అదే ఉండింది. కానీ ఐ వాస్ డౌట్ఫుల్ ఆన్ దట్. అంటే నేను కరెక్ట్ గా ఆలోచిస్తున్నానా లేదా అని ఉండింది. కానీ యూ హ్యావ్ క్లారిఫైడ్ ద హోల్ థింగ్. ఐ వాజ్ మెస్మరైజ్డ్ అనమాట. అంటే ఐ వాజ్ ఫుల్లీ ఎన్గ్రాస్డ్ విత్ యువర్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. The glory to be God alone. దేవుని వాక్యం మెస్మరైజ్ us. నిజంగా నేను అంటే ఎంత ఫోర్స్ తో వచ్చిందంటే ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ నోబడి, ఓన్లీ గాడ్ ఇస్ స్పీకింగ్ టు మీ అన్నట్లు ఉండింది నాకు. బికాస్ ఆ 2 కాంటాక్ట్స్ లో ఎక్కడైతే నేను చదివానో అది నా ముందుకు తేయబడి, దానికి మీరు చెప్పిన దానికి కూడా he was talking to me very very clearly. Praise God. దానికి స్తోత్రం. It was really heart touching for me, and అంటే నా థాట్ ప్రాసెస్ కరెక్ట్, సో ఐ కెన్ గో ఫార్వర్డ్ అన్నట్టుంది అది. Great. Thanks aunty. Thank you for that wonderful input. Yeah, thank you so much. And the second thing is, కృపావరంలో ఎవరికి తెలియదు. అందరికీ కాదు, ఎక్కువ మందికి తెలియదు. అవును, దట్ ఈస్ ట్రూ. ఆ విషయంలో నేను కూడా ఒప్పుకుంటాను. కృపావరాలు ఏంటి అసలు, వాట్ హ్యాస్ గాడ్ చోజన్ us for us. నా విషయంకి వచ్చేసరికి ఐజియా నుండి మాట్లాడారు. వెన్ హీ అంటే ఫస్ట్ బ్రాట్ మీ అవుట్ ఆఫ్ ఆల్ ద రట్. ఏమనంటే నాకు రక్షణ వచ్చినప్పుడు ఏంటంటే ఐ హ్యావ్ chosen you from the furnace of affliction అని అన్నారు. Can you elaborate it? Can you tell me the reference on Isaiah 43 or 45 లో ఉంది అది. నేను నిన్ను ఇబ్బందుల కొలిమిలో నుండి బయటికి తెచ్చాను అంటారు చూడు. 43 అనుకుంటా. ఎవరికైనా దొరికితే చెప్పండి ఆ రిఫరెన్స్. ఐజియా 48:10 అబ్బా. Isaiah 48:10 48:10. థ్యాంక్ యూ హ్యాపీ. 48:10. నేను నిన్ను పుట్టము వేసినతని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితని. యా, అంటే ఇశ్రాయేల్తో దేవుడు చెప్తున్నటువంటి మాటలు కదా ఇవి. ఇశ్రాయేల్ సంతతితో అంటే వెండిని పుటం వేసినట్లు, అంటే ఎలాగైతే దాన్ని వేడితో గురి చేసి అందులో ఉన్నటువంటి మస్టు తీసివేస్తారో అలాగా ఇబ్బంది అనేటువంటి కొలిమిలో, ఇప్పుడు వెండి ప్యూరిఫై ఎంత ప్యూర్ ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే దాన్ని వేడి చేసి మరగపెట్టాం. సో అలాగా ఇబ్బంది అనే కొలిమిలో మనం పరీక్షించబడినప్పుడు మన యొక్క విశ్వాసం యొక్క నాణ్యత బయటపడుతుంది. అసలు విశ్వాసం ఉందా లేదని తెలుస్తుంది. విశ్వాసం ఉంటే ఈ పరీక్షల ద్వారా అది మెరుగైన విశ్వాసంలోనికి వస్తుంది. అందుకే విశ్వాస జీవితంలో పరీక్ష అనేది ఇంపార్టెంట్. మనం సంతోషంగా హ్యాపీనెస్ మూమెంట్స్ లో
మన విశ్వాసం ఎంత ఉందో మనకు తెలియదు. కానీ వెన్ వి గో త్రూ సిచ్యువేషన్స్, భయం గుండానో, ఇబ్బంది గుండానో, అక్కర గుండానో, అనారోగ్యం గుండానో, దిగులు గుండానో, కృంగుదల గుండానో, అలా దేవుడు మనల్ని కొన్నిసార్లు మరణాంధకారపు లోయ గుండా తీసుకెళ్ళినప్పుడు అసలు నేను దేవుని నమ్మేది కరెక్టా కాదా, ఎంత నమ్ముతున్నాను, ప్రార్థనేమో దేవా నువ్వు సర్వశక్తిమంతుడు, నువ్వు ఏదైనా చేస్తావు అని చెప్తున్నాను, కానీ నిజంగా ఈ పరిస్థితుల్లో నమ్ముతానా లేదా అనేది మన విశ్వాసం అప్పుడు మనం పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాంట్ టు రీడ్ వన్ మోర్ వర్స్, పీటర్ 1 Peter chapter 1, 1 పేతురు 1వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనంలో దీని గురించిన ఇంకా చక్కటి మాట మనకు కనబడుతుంది. 1 పేతురు 1వ అధ్యాయం 6 నుంచి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. అంటే దేవుడు మనకేం చేస్తాడు, వాటన్నిటిని గుర్తు చేసుకొని ఆనందిస్తున్నారు. కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము అను కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతుంది. అవసరాన్ని బట్టి అనే మాట అండర్లైన్ చేసుకోండి. మీరు కొన్నిసార్లు పరీక్ష గుండా వెళ్ళటం మనకు అవసరం, యాజ్ నీడెడ్. దుఃఖం కలుగుతుంది. ఈ మాట నశించిపోవు సువర్ణం, ఇందాక వెండి చదివేట బంగారం, నశించిపోయే బంగారమే. అంటే ఒక రోజు బంగారం వాల్యూ లేదు భూమి కాబట్టి ఇక్కడ నశించిపోతుంది. నశించిపోయే బంగారమే అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఏది, సువర్ణం కంటే, బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసం అంటే వెలకట్టలేని మీ విశ్వాసం అంటే మీ ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. సో మన అమూల్యమైన విశ్వాసము పరీక్షకు నిలబడాలి. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒకరోజు మనల్ని మహిమపరచాలి అని కోరుకుంటున్నాడు. దానికి అలా జరగాలంటే ఇలాంటి కొలిమి లాంటి కొన్ని పరిస్థితులు అందరికీ కాకపోవచ్చు, కొందరికి, ఎప్పుడూ కాకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తాం. ముఖ్యంగా ఎవరైతే కొంచెం కమిటెడ్ గా ఉంటారో వాళ్ళ దేవుడు ఇలాంటి విషయాల గుండా తీసుకుని వెళ్తాడు. ఉదాహరణకు కొన్ని కార్పొరేట్ స్కూల్స్ లో వాళ్ళు చదివే తీరుని బట్టి, వాళ్ళ ఇంటలెక్చువల్ లెవెల్స్ ని బట్టి వాళ్ళ సెక్షన్స్ ని డివైడ్ చేసి, ఈ బాగా చదివే టాపర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని ఒక సెక్షన్ లో పెట్టి వాళ్ళని ఇంకా ఫోకస్డ్ గా, ఇంకా బెటర్ అయ్యేటట్టు వాళ్ళ మీద ఫోకస్ పెడతారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మెరిట్ స్టూడెంట్స్, వాళ్ళని ఇంకా మెరిటెడ్ గా చేయాలి. తద్వారా మన స్కూల్ కి లేకపోతే కాలేజ్ కి మంచి పేరు రావాలి అని ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళని దే అండర్వెంట్ లాట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటారు. అలాగే మనం కూడా ఆత్మీయత ఒక్కొక్క అడుగు వెళ్ళే కొద్దీ, ఆసక్తి చూపించే కొద్దీ, ప్రభు కోసం తాపత్రయపడే కొద్దీ ప్రభు మనల్ని పట్టుకొని ఇంకా బెటర్ పీపుల్ గా, బెటర్ డిసైపుల్స్ గా, బెటర్ బిలీవర్స్ గా, బెటర్ డిసైపుల్స్ గా తీర్చిదిద్దే క్రమంలో కొన్ని పరీక్షలు కూడా తీసుకుని వెళ్తాడు. ఆ పరీక్షల్లో మనం నెగ్గినప్పుడు ఆయనకి మహిమ తెచ్చుకుంటాడు. సో దట్ ఈస్ గాడ్స్ వన్ ఆఫ్ హిస్ మెథడ్స్ టు గ్లోరిఫై హిమ్సెల్ఫ్ అండ్ గ్లోరిఫై us. Thank you, Auntie, for that. Thank you. Good initiation. Thank you so much. Thank you. యా, ఇంకా 15 మంది ఉన్నారు. ఏమైనా మాట్లాడతారా? లీవ్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు. అర్థం చేసుకోవాలి. ఎవరన్నా ఏమన్నా అడుగుతారేమో విని నేర్చుకుందామని ఎదురు చూస్తున్నారండి ఈ ప్రేయర్ ముందు. నాకు కూడా ఎవరైనా విని అడిగితే బాగుండు. ఇప్పుడు ఆంటీ చూడు మంచి సందర్భాన్ని తీసుకొచ్చారు, ఇంకొన్ని విషయాలు నేర్చుకున్నాం అట్లా. రైట్, ఏం లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. ఎక్స్ట్రా టైం ఉన్నందుకు కూడా మీకు ప్రత్యేకమైన అభినందనలు. శశి చల్లూరి, ప్రభావతమ్మ గారు, సురేంద్ర, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హన్నా ఆంటీ, సిస్టర్ సుకన్య ఫ్రమ్ బహ్రెయిన్, శివపార్వతి గారు, మీకు తెలియదు ఎక్కడి నుంచో. శివపార్వతి గారు మీరు ఎక్కడి నుంచి అండి సిస్టర్?
అన్న ప్రైజ్ లార్డ్. ఆమోస్ అన్న చర్చిలో మా అబ్బాయి 119 కీర్తన చెప్పాడు కదా ఆశీర్వాద్. హెప్సిబా, అన్న. మీరు హెప్సిబా కదా? అవునన్నా. ఓకే ఓకే, అచ్చా, మీ యాక్చువల్ నేమ్ శివపార్వతి. ఓకే, బాగున్నారమ్మా? బాగున్నానన్నా, మీరు పిల్లలిద్దరు బాగున్నారన్నా? బాగున్నారా? బాగున్నారన్నా. ప్రైజ్ గాడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అదే అంటే మీటింగ్స్ నోటిఫికేషన్ మీకు వస్తుందా లేదా అని అడిగాను. గుడ్, మీరు టచ్ లో ఉన్నారు కాబట్టి యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. యూ కెన్ జాయిన్ 3 times a week, 3 సార్లు కూడా మీరు అనుకున్నట్టు జాయిన్ అవ్వచ్చు. గాడ్ బ్లెస్ యూ. మా పిల్లలిద్దరిని అడిగానని చెప్పండి, నా గ్రీటింగ్స్ చెప్పండి. అన్న చిన్న డౌట్ నాకు. ప్లీజ్ మీరు వాక్యంలో చెప్పారు కదా, ఆత్మీయంగా కృషించుకోవడం, కోపం, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ మానాలి, దేవుల్లో ఉండాలి అని. నేను ప్రతిరోజు అనుకుంటాను, దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటాను, ఈ రోజు ఆఫీసులో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇలా చేయాలి, దేవుని కొరకు ఈ రోజు నేను జీవించాలి అనుకుంటాను. ఏదో విషయంలో తప్పిపోతాను, మళ్ళీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటాను. జరిగిన తప్పు రిపీట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు దాన్ని జయించగలిగే శక్తి కూడా నాలో ఉండట్లేదు. అంటే ఇంకా నేను దేవునిలో ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, అటువంటి మిస్టేక్స్ ఇంకా నేను చేయకూడదు. అంటే నేను నా జాబ్ చేస్తున్న ఏరియాలో సాక్షిగా నేను జీవించాలి, ఇంకా ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటున్నాను. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఎందుకు జయించలేకపోతున్నానో నాకు తెలియట్లేదన్న. నిలబడాలని ఆశ అయితే ఉంది కానీ ఎక్సలెంట్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు మిగిలిపోయారే, నేను అనుకుంటాను వీళ్ళందరూ కూడా ఇలాంటి స్ట్రగుల్ గుండా వెళ్తున్నారు, అందుకే ఇంకా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఏదైతే మీ అనుభవం ఉందో, అంటే ఈ రోజు నేను పరిశుద్ధంగా ఉండాలి, ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి, తప్పిపోకూడదు, నిలబడాలి, సాక్షిగా ఉండాలని అందరం ఆశపడుతున్నాం, కానీ తప్పిపోతున్నాం. అంటే కొన్ని శత్రువులను ఈజీగా జయిస్తాము, కొన్ని బలమైన శత్రువులను కొద్దిమందిని జయించడానికి కొంత టైం పడుతుంది. ఓకే, ఆ తర్వాత ఇందాక శశి అడిగినట్టు మరి నాకు కూడా అంత అలాంటి ప్రార్థన ఎలా వస్తుంది అంటే, మనం పడే కొద్దీ ప్రభువా కరుణించని ఒక ఆక్రందన మన హృదయంలో వచ్చే వరకు దేవుడు కొన్నిసార్లు మనల్ని అలాగా టఫ్ టైమ్స్ గుండా తీసుకుని లేకపోతే రిపీటెడ్ గా మనం పడిపోతున్నప్పుడు మనం లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అదే వన్ గుడ్ థింగ్ ఏంటంటే, సాయంత్రానికి చేరుకొని మనం ప్రభువా క్షమించి, ఈ రోజు అక్కడ నేను ఉండలేకపోయాను, మళ్ళీ జారిపోయాను. అయితే మన విశ్వాసం ఏంటంటే అక్కడతో ఆపకూడదు. ప్రభువా ఏదో ఒక రోజు నేను దీన్ని జయిస్తాను, ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నేను నమ్ముతున్నాను. లార్డ్, ఐ ట్రస్ట్ యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ వన్ డే ఓవర్కమింగ్ దిస్ సిన్. అది మన విశ్వాసాన్ని ప్రకటించడం. సో ఉదాహరణకి కోపం అన్నట్టుంది, అహంకారం ఉంది, గర్వం, ఇవి మనం అనుకుంటాం ఏదో చిన్న ఏరియాలో జయిస్తే అమ్మాయ అనుకుంటాం, కానీ మళ్ళీ తెల్లారి ఇంకొకసారి. జాక్పూర్ నాకు దైవజంగా ఉంటాడంటే, ఇలా అంతరంగంలో గూడు కట్టుకుపోయిన పెద్ద పాపాలు, ప్రమాదకరమైన పాపాలు కొన్ని ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే ఒక ఉల్లిపాయలాగా ఉంటాయి. ఒక పొర ఒలిచేస్తాను కదా అనుకుంటాం, కానీ లోపల ఇంకొకటి వస్తుంది. ఇంకా ఒలిచేస్తాం కదా అంటే లోపల ఇంకొకటి ఉంటుంది. అలాగా యేసు స్వరూపంలోనికి మనం మార్చబడేటువంటి క్రమంలో ఈ పాపాలు అనేటువంటి పొరను ఒక్కొక్కటి తీసివేస్తా ఉంటాడు ప్రభు. అయితే ఎవరైతే దాన్ని సీరియస్ గా తీసుకుంటారో, ప్రభు నాకు ఈ మలినం కూడా వద్దు, ఈ యొక్క అపవిత్రత కూడా నాకు వద్దు, నేను కొంత జయించాను కానీ పూర్తి విజయం కావాలి, నువ్వు నాకు సహాయం చేయాలని ప్రభు పాదాలు పట్టుకుంటా ఉంటారు. ఇదే మనం చేయలేదు. చాలా సార్లు మన ఓటమి జీవితానికి కారణం ఏంటంటే వీ డోంట్ టేక్ సిన్ సీరియస్లీ. ఒక అనారోగ్యం వస్తే ఎంత సీరియస్ గా తీసుకుంటామో, ఒక పాపాన్ని కూడా అంత సీరియస్ గా తీసుకుంటే మనం చాలా మరి ఆత్మీయంగా ఆరోగ్యవంతులుగా ఉంటాం. సో డోంట్ డిసప్పాయింట్ అమ్మా. ఏదైతే మనసులో ఆ భారం, ఏదైతే మళ్ళీ పడిపోతున్న బాధ ఏదైతే ఉందో, అది ఒక ఆశీర్వాదం, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. మనకి దెబ్బ తగిలితే నొప్పి రావడం అనేది ఎంత ఆశీర్వాదమో. నొప్పి రాలేదనుకోండి, ఉదాహరణకి కడుపులో ఏదో కణితి ఉంది, నొప్పి రాలేదు, అది పెరిగి పెద్దదైపోయి ప్రమాద స్థాయికి వెళ్ళిపోతుంది. కానీ మనకు అది చిన్నగా ఉన్నప్పుడే దేవుడు మన బాడీలో ఎలా పెట్టాడంటే ఒక నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఏంటని మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అసలు బయటపడుతుంది. అలాగే పాపం చేసినప్పుడు, లేకపోతే జారిపోయినప్పుడు, దేవుని బాధ పెట్టినప్పుడు, ఆ పెయిన్ ఆఫ్ సిన్ ఉందే అంతరంగంలో ఆ మనస్సాక్షి గుచ్చుకోవడం, లేదా ఒకలాంటి బాధకి గురవటం, అది మంచిది. అది ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళు ధన్యులు. తద్వారా ఏంటంటే ప్రభువా క్షమించని అడుగుతారు,
ప్రభు సహాయం చేయని ప్రాధాయపడతాం. యా, థ్యాంక్స్ అమ్మా ఓకే. ఫర్ దిస్ వండర్ఫుల్ క్వశ్చన్. గాడ్ బ్లెస్ యు. అలాగే ప్రైజ్ లార్డ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్. 11కి 4 నిమిషాలు ఉంది. ఐ థింక్ ఇంకెవరన్నా టైం తీసుకోవచ్చు. అన్న ఈరోజు ఈ టైటిల్ పెట్టారు కదా, ఓ విశ్వాసి అవిశ్వాసంతో జాగ్రత్త అని. ఆ, అంటే ఇలా పెట్టడం అంటే ఇది ఎలా వచ్చింది? ఇలా అంటే ఇది ఈరోజు నన్ను చాలా ఈ విషయం నన్ను కొత్తగా ఆలోచింపజేసింది. ఇది ఎలా వచ్చింది అసలు? ఇలా ఈ టైటిల్ ఎలా సెట్ చేశారు అసలు? అంటే ఎలా అంటే ఎప్పుడో మనం చూడండి, ఎప్పుడు చూడండి, ఎప్పుడు వినంది విన్నట్టుగా ఉంది. ఐ మీన్ కరెక్ట్. అంటే ఈ సబ్జెక్ట్ లో లాస్ట్ 2 వీక్స్ మనం దేవుని సంతోషపరచడం ఎలాగా అన్నటువంటి అంశం 2 వీక్స్ మాట్లాడాం. అందులో ఒకటి విశ్వాసం ద్వారా దేవుని సంతోషపెడతాం. అదే సమయంలో అవిశ్వాసం ద్వారా దేవుణ్ణి బాధ పెడతాం, దేవునికి కోపం రేపుతాం అన్నది నెక్స్ట్ స్టడీ. కాబట్టి ఇశ్రాయేలు అలాగే అవిశ్వాసం చేత దేవుని బాధ పెట్టి దేవుని శాపానికి గురయ్యారు, నష్టపోయారు. మరి దీని గురించి ఎలాంటి టైటిల్ పెడితే బాగుంటుంది అని మైండ్ లో ప్రాసెస్ అవుతా ఉంది. ఆలోచన చేస్తా ఉన్నాను, కొంత ప్రార్థన చేశాను. అంటే ఇశ్రాయేలు ప్రయాణం అని పెట్టొచ్చా, ద గ్రేట్ ఎక్సోడస్ అనొచ్చా, లేకపోతే ఏంటి అది ఇలా ఆలోచిస్తున్నప్పుడు లాస్ట్ వీక్ మనం విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు అవిశ్వాసం గురించి మాట్లాడాలి. ఇప్పుడు అవిశ్వాసంతో జాగ్రత్త. ఉదాహరణకు దీని తర్వాత సెషన్ విశ్వాసం అనుకున్నాం, అవిశ్వాసం అనుకున్నాం, ఇంకోటి అల్ప విశ్వాసం. దాని గురించి కూడా ఆలోచించాలి ఒక టైటిల్. అంటే మన మెడిటేషన్ నుంచి మనకి అలాంటి ఆలోచనలు వస్తాయన్న. నాకైతే సబ్జెక్ట్ ఆలోచిస్తున్నప్పుడు కొంత మనం పెట్టే సబ్జెక్టు ఇంట్రెస్టింగ్ కలిగించాలి, ఆలోచింపజేయాలి. అరే కరెక్టే, ఇది నా గురించి అన్నట్టు ఉండాలి, ఇదేంటో విని అర్థం చేసుకోవాలన్న కుతూహలం విశ్వాసంలో పుట్టించాలి అన్నటువంటి ఆశ నాలో ఉంటుంది. అందుకే టైటిల్స్ అలాగా పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాంటి మెడిటేషన్ నుంచి వచ్చింది ఆ టైటిల్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఉదాహరణకు అల్ప విశ్వాసం గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకో. అల్ప విశ్వాసం గురించి మీరేమన్నా టైటిల్ ఆలోచించండి, నాకు టెక్స్ట్ చేయండి. మీరు ఆలోచించండి, చూద్దాం. అల్ప విశ్వాసం గురించి ఆలోచింపజేసే టైటిల్ మీరు నాకు పంపించండి. We will try అన్న. Yeah, sure. All the best. సరే మరి, థ్యాంక్ యూ. ప్రతాప్ బాగున్నామ్మా? మీ నాన్నగారు బాగున్నారా? రైట్. రోహిత్ దర్హాస్ ఎవరో నాకు పరిచయం లేదు. ఫైన్, గాడ్ బ్లెస్ యు ఆల్. రైట్, క్లోజ్ చేద్దామండి. లెట్ us క్లోజ్ అండ్ స్లీప్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించింది గాక, విశ్వాసంతో మన అందరినీ దేవుడు దింపింది గాక. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్ అండి. ఎవరు? రోహిత్ దర్హాస్. అదే వాళ్ళ పేరు రోహిత్ దర్హాస్ అని ఉంది. నేను వాళ్ళ మదర్ని, పుష్పలీల, తాళ్ళూరి పుష్పలీల. మా అక్క కూడా తాళ్ళూరి ప్రభావతి, తాళ్ళూరి ప్రేమ కుమారి అని మా చెల్లెలు. ఓకే ఓకే, అదే అమిత రిలేటివ్స్ కదా మీరు? అమిత మాధురి పెద్దమ్మ నేను. ఓకే ఓకే, yes, వాళ్ళ పెద్దమ్మ మీరు. ఓకే, మా చెల్లెలు అదే అమిత వాళ్ళ మదర్. ఇప్పుడు ఇది లింక్ పెట్టింది అనమాట మాకు, నాకు మా అక్క ప్రభావతి. చాలా సంతోషం అండి మీరు జాయిన్ అయ్యారు. అది కూడా ఈ టైం వరకు మీరు ఓపికగా ఉన్నారు. ఓపిక ఉంది. థ్యాంక్ యూ. ఎక్కడ ఉంటారండి మీరు? మేము గచ్చిబౌలి దగ్గర కాజాగూడలో ఉంటున్నాము. కాజాగూడలో? ఓకే ఓకే, మా వైఫ్ చెప్పింది ఒకసారి. తప్పకుండా, మేము మియాపూర్ లో ఉంటాం, దగ్గరలో. అదే హెప్సిబా. ఎప్పుడన్నా రండి, మీరు కలవండి. మియాపూర్ లో ఉంటాం. అదే మా అమ్మాయి కూడా హెప్సిబా దర్హాస్.
ఓకే ఓకే మరి తను కూడా ఎప్పుడు జాయిన్ అవుతుంటది, అంటే ఈ గ్రూప్ లో ఉందన్నమాట తను. ఓకే అదే సంతోషం అండి. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్. ఓకే ఓకే రైట్. గుడ్ నైట్. క్లోజ్ ద మీటింగ్. ఎవరున్నారు హోస్ట్? ప్లీజ్ క్లోజ్ ద మీటింగ్. అన్న ఒక సిస్టర్ మెసేజ్ చేశారన్న, ప్రైజ్ ద లార్డ్ అన్న ఫర్ వండర్ఫుల్ మెసేజ్ అని. ఎవరమ్మా? మల్లెల సుకన్య సిస్టర్. ఓ సిస్టర్ సుకన్య, బాగున్నామ్మా సుకన్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్ అన్న, బాగున్నామన్నా. ప్రైజ్ ద లార్డ్ అమ్మా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఎలా జరుగుతుంది పరిచర్య? అంత ఓకే అన్న. ఫైన్ అమ్మా, ఫైన్. విల్ టాక్ లేటర్. అన్నను కూడా అడిగారని చెప్పండి. వండర్ఫుల్. మీరందరూ చాలా యాక్టివ్ అయిపోయారు అన్న, మీరు తర్వాత పిల్లలు ఇద్దరు. వెరీ హ్యాపీ టు సీ యూ వెరీ యాక్టివ్ ఇన్ ద మినిస్ట్రీ. అన్న మీరు కూడా ఉన్నారా? ఓకే ప్రైజ్ గాడ్. మీ మాట వింటే నాకు పంజరం తలుపు తెరుచుకొని బయటికి పరిగెత్తిన చిలక గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. God bless you. God bless you. Right, Anna, right. Pray for us. Thank you. షూర్ అన్న, ఇప్పుడే నన్ను వచ్చాను డ్యూటీ నుంచి. ఓకే ఓకే. రేపు ఒకసారి కాల్ చేయండి ఫ్రీగా ఉన్నప్పుడు. సరే అన్న, రేపు కాల్ చేస్తాను. రేపు మామూలు ఖాళీ ఉంది, మామూలు చేస్తాను. రైట్ రైట్. బాయ్ అన్న, బాయ్.